మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి అండ్ కమెంట్స్ కూడా చేయండి. మరిన్ని న్యూ వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. సన్షైన్ గ్లోబల్ నెట్వర్క్స్ కోడూరు రాజశేఖర్ గారు. టుడే టాపిక్ ఏంటంటే మనిషి సుఖంగా బతకాలంటే ఏం చేయాలి? మనిషి సుఖంగా ప్రశాంతంగా జీవించాలంటే చేయాల్సినవి. మనిషి ప్రశాంతంగా బతకాలంటే ఫస్ట్ నిజాయితీగా పనిచేయాలి. డబ్బుకు లొంగకూడదు, డబ్బుని ప్రేమించకూడదు, పనిని ప్రేమించాలి, నిజాయితీగా పనిచేయాలి, అందరూ బాగుండాలని పనిచేయాలి, చుట్టుపక్కల వాళ్ళతో గొడవ పడకుండా ప్రశాంతంగా ఉండాలి. మనం నివసించే చోట, మనం పనిచేసే చోట వీలైనంత వరకు ఎదుటి వ్యక్తికి హామ్ చేయకూడదు. ఎదుటి వ్యక్తికి అందరికీ ఉపయోగపడాలి, నిజాయితీగా ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండేటట్టు మనం చేయాలి. తాత్కాలికంగా హర్ట్ అయినా, తాత్కాలికంగా వాళ్ళు ఇబ్బంది పడినా లైఫ్ లాంగ్ మన గురించి తలుచుకునేటట్టుగా ఉండాలి. దానికి ఏం చేయాలంటే సాక్రిఫైజింగ్ నేచర్ ఉండాలి మనిషికి. సెల్ఫిష్గా ఉండకూడదు, సాక్రిఫైజింగ్ నేచర్ ఉండాలి. ఆ సాక్రిఫైజింగ్ నేచర్ ఎప్పుడు వస్తుందంటే ఎదుటి వ్యక్తికి మనం ఉపయోగపడదాము అనుకున్నప్పుడే వస్తుంది. మనం ఒక్కరే బాగుపడదాం అనుకున్నప్పుడు సెల్ఫిష్ నేచర్ వస్తుంది. దానివల్ల ఆరోగ్యం బాగుండదు, ఎక్కువ మంది మన దగ్గర ఎవరు దూరం అవుతారు. కాబట్టి ఎక్కువ మందికి మనం ఉపయోగపడాలంటే వాళ్ళ అభివృద్ధి గురించి ఆలోచించాలి, వాళ్ళ మైనస్ పాయింట్లు మనం ఎత్తి చూపాలి, రెక్టిఫై చేయాలి. వాళ్ళు ఎక్కడ పోతే మనకేం అనుకోకూడదు. డెవలప్ 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 ప్రతి ఒక్క వ్యక్తి డెవలప్ అవ్వచ్చు. ఎప్పుడు డిసైడ్ అవ్వాలి, చేస్తున్న పనిని వర్క్ ఈజ్ వర్షిప్ అన్నారు, చేస్తున్న పనిని ప్రేమించాలి. అది ఎలాంటి పైన ఇష్టమైన పనులు దొరకవు, ఇవన్నీ ఇష్టమైన దొరకవు, దొరికిందే ఇష్టంగా మార్చుకోవాలి. నీకు ఏదైతే ఛాన్స్ వస్తే దాన్ని అదృష్టంగా భావించాలి. రిక్వైర్మెంట్ ఉండకూడదు, నాకు ఫలాంది కావాలి, నేను ఫలానా విధంగా ఉండాలి, నాకు ఫలాందే కావాలి అలాంటే హర్ట్ అవుతాం. రిక్వైర్మెంట్ ఎప్పుడైతే ఉంటుందో హర్ట్ అవుతారు. భగవద్గీత ప్రిన్సిపల్ని ఫాలో కావాలి. కాబట్టి డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ, డోంట్ ఎక్స్పెక్ట్ రిజల్ట్. కాబట్టి నీ వృత్తిని సిన్సియర్గా చేసుకుంటూ వెళ్తే ఫలితం ఆటోమేటిక్గా వస్తుంది. ఫలితం ఆశిస్తే భంగపడుతుంది. నేను ఇలా ఉండాలి, నేను ఇలా చేసుకోవాలనుకుంటే కాదు, చేసుకుంటూ పోతే నువ్వు ఇంకా మంచి మంచి పొజిషన్కి వెళ్తావు. కాబట్టి పనిని ప్రేమించాలి, డిసిప్లైన్గా ఉండాలి, యాటిట్యూడ్ బాగుండాలి, కాన్ఫిడెంట్గా ఉండాలి, క్లారిటీగా ఉండాలి, ఎక్కువ మందికి నేను ఇష్టపడాలి. దానికి ఏం చేయనక్కర్లేదు, నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి. ఎదుటోళ్ళని పక్కకు తోసి వెళ్ళకూడదు, ఎదుటోళ్ళ గురించి నువ్వు ఎక్కువగా బ్యాడ్గా థింక్ చేయకూడదు. నువ్వు చేసే పని వల్ల ఎక్కువ మందికి ఉపయోగం కలగాలి, ఎక్కువ మంది నువ్వు ఉపయోగపడాలి. కాబట్టి అందరూ అభివృద్ధి సాధించాలి. దానికి మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి, చెడు ఆలోచనలు చేయకూడదు, భయపడకూడదు. ధైర్యే సాహసే లక్ష్మి. ధైర్యవంతులకు, సాహసవంతుల దగ్గర లక్ష్మీదేవి నివసిస్తుంది. ఆ ధైర్యం ఎప్పుడు వస్తుందంటే పని నేర్చుకున్నప్పుడు, నిజాయితీగా ఉన్నప్పుడు, రూల్స్ రెగ్యులేషన్స్ అతిక్రమించకుండా ఫాలో అవుతున్నప్పుడు. ఫాలో అవుతా వన్ వే ఉన్నప్పుడు నువ్వు ఫాలో అయితే ఓకే, అని నువ్వు యాంటీకి వెళ్తే నీకు భయం వేస్తుంది. లంచం తీసుకుంటుంటే నీకు భయం వేస్తుంది. పని చేయకుండా చేస్తున్నట్టు నటిస్తే భయం వేస్తుంది. అబద్ధాలు చెప్తే భయం వేస్తుంది. చెప్పండి, పని సక్రమంగా చేస్తే, సక్రమైన మార్గంలో చేస్తే భయం వేయదు, వక్ర మార్గంలో వెళ్తే భయం వేస్తుంది. ఎలాంటి వ్యక్తికైనా, ఎంత స్థాయి వ్యక్తికైనా, ఎంత డబ్బున్న వ్యక్తికైనా, ఎంత అధికారం ఉన్న వ్యక్తికైనా రాంగ్ వేలో వెళ్తే భయం వేస్తుంది. రైట్ వేలో వెళ్తే నీకు ఏ భయం లేదు. రైట్ వేలో వెళ్ళాలి, షార్ట్ కట్స్లో వెళ్ళకూడదు. రాయల్ వే ఉన్నప్పుడు షార్ట్ కట్స్లో వెళ్ళకూడదు. కాబట్టి పనిని పని 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 వర్క్ 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 మంచి కమిట్మెంట్తో, మంచి కాన్ఫిడెన్స్తో పని మొదలు పెట్టాలి. కాబట్టి పని ప్రారంభించడం కాదు, పూర్తి అవ్వాలి. ఇలాంటి పని ప్రారంభించకూడదు, ఏ పని కూడా ప్రారంభించకూడదు. ప్రారంభిస్తే అది పూర్తి అవి తీరాలంతే, పూర్తి అవి తీరకపోతే దాన్ని ప్రారంభించకూడదు. కాబట్టి ఏ పని ప్రారంభించినా అది పూర్తయి తీరాలి, అది పూర్తయి తీరాలి అనే విధంగా నువ్వు ఉండాలి. డిసైడ్ అయిపోవాలి, వర్క్ కంప్లీట్ అవ్వాలి. ఎగ్జిట్ విత్ ప్రాఫిట్స్. ఎంట్రీ ఈజీ, ఎగ్జిట్ అవ్వాలి, కంప్లీట్ అవ్వాలి, సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలి. ఓ డిగ్రీ 3 years కమిట్ అవుతాం, కంప్లీట్ అవ్వాలి.
ఒక ఇంజనీరింగ్ 4 years కంప్లీట్ అవ్వాలి. ఒక MBBS 5 years కంప్లీట్ కావాలి. అలాగే MPhil, PhD మధ్యలో అస్సలు ఆలోచించాం, రూపాయి రాదు. అలాంటి ప్రొఫెషన్లో డబ్బులు వస్తాయి, డే 1 నుంచి డబ్బులు వస్తాయి. అక్కడ దానికంటే డబ్బులుగా, త్రిబుల్గా, 10 times చేయాలి. అది చేసిన వ్యక్తులే బాగుంటారు. అది ఎప్పుడైతే చేయరో వాళ్ళు బాగుండలేరు, ప్రశాంతంగా ఉండలేరు, మనశ్శాంతిగా ఉండలేరు, సంతోషంగా ఉండలేరు. కాబట్టి సంతోషం సగం బలం అన్నాడు. ఆ సంతోషం ఎప్పుడు వస్తుందంటే సక్రమంగా పనిచేస్తున్నప్పుడే వస్తుంది. సంతృప్తి ఎప్పుడు వస్తుందంటే 10 మందికి ఉపయోగపడుతున్నప్పుడే వస్తుంది. నువ్వు ఒక డెవలప్ అయితే సంతృప్తి రాదు, అంతే, ఎగిరిపోతావు. లక్షల కోట్లు సంపాదించుకోవడం కన్నా ఒక మనిషి నమ్మకాన్ని సంపాదించుకోవడం చాలా గొప్పది అన్నారు. నువ్వెంతమంది నమ్మకం సంపాదించుకున్నావు? నువ్వెంతమందికి నమ్మకం? నిన్నెంతమంది నమ్ముతారు? నువ్వు కాదు, నువ్వు కల్లో కూడా వాళ్ళు కాదు, నీ గురించి తలుచుకోవాలి. నువ్వు అంత నమ్మకమైన వ్యక్తివి అందరికి కాదు. ఎంతమందికి ఆ సంఖ్య పెరగాలి. అసలు నమ్మకం ఒకరిని నమ్ముతారా? 100% ఏ విషయమైనా కావచ్చు. అదే నీ సక్సెస్. నువ్వు సంతృప్తికరంగా ఉన్నావా? ఎదుటి వ్యక్తిని చూసుకుండా భయపడకుండా ఉన్నావా? ఎర్లీగా స్కూల్కి వెళ్తే భయం ఉండదు, ఎర్లీగా ఆఫీస్కి వెళ్తే భయం ఉండదు, నువ్వు బాగా నేర్చుకుని ఎగ్జామ్ హాల్కి వెళ్తే భయం ఉండదు. అవి లేనప్పుడు భయం కలుగుతుంది. నువ్వు సక్రమైన మార్గంలో వెళ్ళినప్పుడు భయం ఉండదు, అది లేనప్పుడు భయం వేస్తుంది. రైట్ వేలో వెళ్ళాలి, రైట్ యాటిట్యూడ్ ఉండాలి. నీ యాటిట్యూడ్ బాగుంటే నువ్వు చాలా బాగుంటావు. నువ్వు బాగలేమంటే చేంజ్ యువర్ యాటిట్యూడ్. పరిసరాలు బాగుంటే నువ్వు బాగుంటావు. పరిసరాలు ఎందుకు బాగలేవు? ఆ బాగలేని పరిసరాలు నువ్వు వెళ్ళకూడదు. మంచి వ్యక్తుల సాంగత్యం నువ్వు డెవలప్ అవుతావు. మంచి వ్యక్తుల గానం సాంగత్యం నువ్వు వెళ్ళకూడదు, చేయకూడదు. కాబట్టి టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ అబౌట్ యూ అంటారు. కాబట్టి నీ స్నేహితులు ఎవరో చెప్తే నీ గురించి చెప్తూ ఉంటారు. అలాగే టెల్ మీ యువర్ సిస్టమ్, ఐ విల్ టెల్. నీ పద్ధతులు ఏంటి చెప్తే నువ్వేంటి చెప్పేస్తావు. పద్ధతిగా ఉన్నావా లేదా? మంచి పద్ధతుల్లో పెరిగావా లేదా? మంచి పద్ధతిలో పనిచేస్తున్నావా లేదా? మంచి పద్ధతులుగా పనిచేసే వ్యక్తులతో నువ్వు ఉన్నావా లేదా? కాబట్టి దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది నువ్వు ఏ పని చేస్తున్నా. సిస్టమ్ ఫర్ సక్సెస్ అన్నారు. సక్సెస్ సిస్టంలో నువ్వు ఉన్నావా లేవా? అది సక్సెస్ అంతే. ఏమేమో చేయనక్కర్లేదు. సమాజాన్ని పరిశీలించాలి, సమాజాన్ని చదవాలి, పుస్తకాలకు కాదు, చూడాలి, వినడం కాదు, చూడాలి ఏం జరుగుతోంది, నువ్వేంటి, నీ స్థానం ఎక్కడ, అవన్నీ కూడా చేయాలి. ఏది కష్టమో దాన్ని టేకప్ చేయాలి. ఎక్కడ అభివృద్ధి బాగుంటుందో అది కష్టమైన, నష్టమైన, ఇష్టమైన దాన్ని టేకప్ చేయాలి. ఎక్కడ బాగా డబ్బు వస్తుంది, ఎక్కడ వేగంగా సక్సెస్ ఉంది, అది టేకప్ చేయాలి. తర్వాత నీకు నచ్చింది కాదు, నచ్చ చేసుకోవాలి. అభివృద్ధి ఉన్నది నచ్చ చేసుకోవాలి. కాబట్టి దాన్ని ఎప్పుడైతే ఫాలో అవుతామో నీ అభివృద్ధి చాలా బాగుంటుంది. కాబట్టి సెలక్షన్ రాంగ్ కాకూడదు. సెలక్షన్ రైట్ ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకోవాలి, రైట్ పర్సన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, రైట్ ప్లేస్ సెలెక్ట్ చేసుకోవాలి, రైట్గా వర్క్ చేయాలి. కమిట్మెంట్ ఉంటేనే అచీవ్మెంట్ ఉంటుంది. దేర్ ఈజ్ నో కమిట్మెంట్, దేర్ ఈజ్ నో అచీవ్మెంట్. కాబట్టి కమిట్మెంట్ విత్ కాన్ఫిడెన్స్, విత్ కరెక్ట్ వే, విత్ క్లారిటీ, విత్ యాక్యురసీ. కాబట్టి పని బాగా నేర్చుకోవాలి. రోజుకి పని ఇంప్రూవ్ కావాలి. స్కిల్డ్ పర్సన్గా తయారు కావాలి. నువ్వు ఏ పని ఇచ్చినా వేగంగా ఇన్ టైంలో పూర్తి చేయాలి. ఏ ప్రాజెక్ట్ టేకప్ చేసినా ఇన్ టైంలో పూర్తి చేయాలి. పనిలో డిస్టర్బ్ ఉండకూడదు. పనిని ఎంజాయ్ చేయాలి. పనిని ఎంజాయ్ చేస్తూ వర్క్ చేయాలి. ఎర్నాచి డబ్బుకు లొంగకూడదు. డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది. డబ్బుకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వకూడదు. పనికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. డబ్బు సెకండరీ అవ్వాలి. డబ్బుకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చే ఏ వ్యక్తి కూడా సంతోషంగా ఉండలేడు. ఏ వ్యక్తి కూడా సుఖశాంతులతో బతకలేడు. సెకండ్ ప్రయారిటీ, మనిషికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. మనిషికి వాల్యూ ఇవ్వాలి. ఎలాంటి వ్యక్తికైనా హోదాతో సంబంధం లేకుండా, డబ్బుతో సంబంధం లేకుండా, చదువుతో సంబంధం లేకుండా మనిషికి వాల్యూ ఇవ్వాలి. ఎలాంటి మనిషికైనా సరే నువ్వు అదే సమాన గౌరవం ఇవ్వాలి. డబ్బున్నకు ఒకలాగా, అధికారానికి ఒకలాగా, చదువుకున్నకు ఒకలాగా, వాళ్ళ స్థాయిని బట్టి గౌరవాలు ఇవ్వకూడదు. అందరికీ సమాన గౌరవం ఇవ్వాలి. అందరికీ సమాన గౌరవం. భగవంతుడు అందరికీ సమాన అవకాశాలు ఇచ్చాడు. భగవంతుడు అందరికీ 24 గంటల టైం ఇచ్చాడు. బిల్ గేట్స్ కన్నా 24 గంటలే, బెగ్గర్ కన్నా 24 గంటలే. బిల్ గేట్స్ బ్రహ్మాండంగా వాడుకున్నాడు. బెగ్గర్ దాన్ని లూజ్ చేసుకుంటున్నాడు అంతే. వీడు ఎంచుకున్న వృత్తి, వాడు ఎంచుకున్న వృత్తి, వీడి యాటిట్యూడ్, వాడి యాటిట్యూడ్. కాబట్టి భగవంతుడు సమయాన్ని అందరికీ
ధనవంతులకి, పేదవాళ్ళకి, అందరికి కూడా వాడు ఉపయోగించుకుంటున్నారు, వీడు దుర్వినియోగం చేసుకుంటున్నాడు. మిగతాంతా సేమ్ టు సేమ్. వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు, వీళ్ళు లూజ్ చేసుకుంటున్నారు. వాళ్ళు బ్రెయిన్ యూజ్ చేస్తున్నారు, వీళ్ళు బాడీని యూజ్ చేసుకుంటున్నారు. శారీరక కష్టం పడుతున్నాడు. కష్టపడడం అనేది 100% రాంగ్. ఇష్టపడడం, ఇష్టంలో కష్టం ఉండదు, ఒకటే ఉంటాయి. ఇష్టం కష్టం ఒక దగ్గర ఉండవు. కష్టం ఉన్న చోట ఇష్టం ఉండదు, ఇష్టం ఉన్న చోట కష్టం అనిపించదు. ఒక తల్లి ఒక బిడ్డను కంటది, కష్టం ప్రాణాలు కూడా పోతాయి. 9 మాసాలు మోసి కంటది. వాడు చూస్తాడు, చేయడు, ప్రయోజనం ఏం ఆశించదు, ఏ ప్రయోజనం ఆశించకుండా కంటది. ఇష్టం ప్రాణం పోతుందో తెలుసు. ఎంతోమంది ప్రాణాలు ప్రపంచంలో ఇంతవరకు కొన్ని వేల మంది, లక్షల మంది లేడీస్ ప్రాణాలు కోల్పోయారు తల్లులు. ఇష్టంతో కంటది, ఎగిరి గంతేస్తుంది బిడ్డ పుడతారనగానే. ఆ అమ్మాయి ఎవరైనా కానీ ఇష్టంతో చచ్చే వరకు అలాగే ప్రేమతో వేస్తుంది, మార్పు లేకుండా. అలాగే నువ్వు కూడా ఒక ఆఫీస్లో జాయిన్ అయినప్పుడు నీ ఆఫీస్ ఒక బిడ్డ అనుకోవాలి. నీ ఆఫీస్ ఒక బిడ్డ అనుకోవాలి, నీ కన్న బిడ్డ అనుకోవాలి. అలా అనుకున్నప్పుడు ఇష్టం ఏర్పడుతుంది. ఏదో వచ్చాము, ఏదో పోయాము, ఏదో జాయిన్ అయ్యాము అనుకోకూడదు. అంత ఇష్టంగా మార్చుకోవాలి. కష్టం లేదు అక్కడ, అంతే. సాఫ్ట్ నేచర్, సాఫ్ట్ స్కిల్స్, స్మార్ట్ వర్క్ చేయాలి, బ్రెయిన్ వర్క్ చేయాలి. వేగంగా కోటీశ్వర్ అయిపోవచ్చు, రిచ్ పర్సన్ అయిపోవచ్చు. ఏది ఏ ప్రొఫెషన్కి వెళ్తే రిచ్ పర్సన్ అవుతావు, ఎక్కడ అవకాశాలు అపారంగా ఉన్నాయో, ఏది కష్టమైన పనో దాన్ని తీసుకో, సులభం అయిపోతుంది. ఏది సులభం అనుకుంటే జీవితం అంతా కష్టం ఉంటుంది. ఫస్ట్ కష్టపడినాడు జీవితాంతం సుఖపడతాడు, ఫస్ట్ సుఖపడినాడు జీవితాంతం కష్టపడతాడు. ఇది 100కి 100 పైసలు అనేది. కాబట్టి ఫస్ట్ కష్టపడేది నేర్చుకున్నాం అనుకో, జీవితంలో కష్టం వచ్చినా తట్టుకుంటాం, కష్టం అనిపించదు. సుఖపడడం నేర్చుకున్నాం అనుకో, చిన్న కష్టం కూడా తట్టుకోలేదు. చిన్న కష్టం ఏసీలో ఉండి, లిఫ్ట్లో ఏసీ, కారులో ఏసీ, ఆఫీసులో ఏసీ, సినిమా హాల్లో ఏసీలో ఉన్నాం అనుకోండి, కొంచెం ఎండ తగిలినా తట్టుకోలేము. కొంచెం ఎండ తగిలిన తట్టుకోండి. అదే ఎండల్లో తిరిగి చెట్లు వానలో తిరిగి ఎంత ఉన్నాం అనుకోండి, జస్ట్ ఒక చెట్టు కింద గాలికి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. కష్టాలని మన శరీరం మనం కష్టపెట్టుకోవాలి, బాగా కష్టపెట్టుకోవాలి. అప్పుడు మనం రాటుదేలుతాం, ఏ పనైనా చేయగలం. ఎనీ సర్కమ్స్టాన్సెస్ విత్స్టాండ్ అవ్వాలి మనం. ఎక్కడికి పోయినా ఎనీవేర్, ఎనీ వర్క్, ఎనీ టైం ఐ విల్ డూ లాగా ఉండాలి. నువ్వు ఏ పని అప్పచెప్పినా దాన్ని ఆనందంగా స్వీకరించి, దైవంగా భావించి, వర్కేజ్ వర్షిప్ అని పూర్తి చేసే వరకు విశ్రమించకూడదు, వేరే పని వెళ్ళకూడదు, డైవర్ట్ కాకూడదు. ఆ పని ఒక్కసారి పని టేకప్ చేసే పూర్తయ్యే వరకు సింగిల్ మైండ్తో ఆ పనినే ధ్యాసించాలి. అది అయిన తర్వాతే వేరే పని, నీ ఎంటర్టైన్మెంట్లో నీ సుఖాలు, సౌఖ్యాలు, భోగాలు, భాగ్యాలన్నీ, ఇలాంటి పని స్టార్ట్ చేయకూడదు. పని టేకప్ చేయకూడదు. ఆ నమ్మకాన్ని నువ్వు కలిగించి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. మాట ఇస్తే ప్రాణం పోవాలి, మాట పోకూడదు. మాట ఇస్తే మడమ తిప్పకూడదు. డైలాగ్ కాదు అది, నిజ జీవితంలో వినాలి. ఏ పని చేసినా అద్భుతంగా చేయాలి, ఎక్స్ట్రాడినరీగా వర్క్ చేయాలి. ఏమి ఆశించకుండా ప్రతి ఒక్కటి నీ కాళ్ళ దగ్గరికి వస్తాయి. నువ్వు పని చేసుకుంటూ వెళ్తే చాలు. పని చేసుకుంటూ వెళ్ళడమే, పని, వర్క్. అంతే. ఎన్న అనుమానం కూడా రాకూడదు. అనర్థాలు ప్రాప్తిస్తాయి. అనుమానాల వల్ల అనర్థాలు ప్రాప్తిస్తాయి. తల్లి నమ్మకం, అసలు తల్లి నిజం, తండ్రి నమ్మకం అంటారు. తల్లి నిజం, తండ్రి నమ్మకం. అనుమానం వస్తే అనర్థాలు ప్రాప్తిస్తాయి. కాబట్టి అలాగా నమ్మకం, అమ్మకానికి నమ్మకం కావాలి. నమ్మకం లేదు నమ్మలేం. బిలీఫ్, ఎవ్రీథింగ్ పాసిబుల్ విత్ బిలీఫ్. ఆ నమ్మకం ఎప్పుడు వస్తుంది? నీవు వర్క్ చేయగలిగినప్పుడు నమ్మకం వస్తుంది. ఈ వర్క్ నేను చేయగలను, చదువుతాను, రాస్తాను, వర్క్లు కాదు అవి. చేతి పని కావాలి. ఆ పని ఉన్నప్పుడే ప్రాక్టికాలిటీ ఉండాలి. చూసింది చేయాలి, విన్నది మర్చిపోతాను. చూసింది ఎవ్రీథింగ్, సీ, డూ, గెట్, షో మీ, డోంట్ టెల్ మీ. ఇప్పుడు అన్ని వీడియోస్, పిక్స్, అప్పుడన్నీ ఇలా చెప్పేవాళ్ళు, మాయ మాటలు చెప్పేవాళ్ళు. అవన్నీ మాటలు లేవు, మాట్లాడుకోవలేవు. ఓన్లీ యాక్షన్స్, లైవ్ వీడియోస్, పిక్స్, లైవ్. కాబట్టి అలా ఎవ్రీథింగ్ వీడియోస్, వీడియో కాల్. కాబట్టి మనం ఏ పని చేసినా సాధ్యమే. సాధ్యం కాని పనులు నువ్వు మొదలెట్టకు. ప్రతిదీ సాధ్యమయ్యే పనే. ప్రాబ్లం ఉందంటే సొల్యూషన్ కంపల్సరీగా ఉంది. నీ దగ్గర కీ ఉందంటే తాళం ఉంది, లాక్ ఉంది. కీ ఉంటే కీ ఉండదు. కీ ఉందంటే లాక్ ఉంది ఓపెన్ చేయడానికి.
ప్రాబ్లం ఉందంటే సొల్యూషన్ ఉంది. ఎనీ ప్రాబ్లం ఎప్పుడు ఆ దిశగా నువ్వు ఆలోచిస్తే, ఆ దిశగా నువ్వు అడుగులు వేస్తే, దాహం వేస్తే నీళ్లు తాగుతారు గుర్రం, దాహం వేయకపోతే నువ్వు బలవంతంగా పోయినా తాగదు, దాహం వేస్తే నువ్వు కట్లు తెంచుకొని వెళ్ళి తీరుతారు దాహం. అలా దాన్నే బర్నింగ్ డిజైర్ బర్నింగ్ డిజైర్, రగులుతున్న కోరిక ఎంతవరకైనా తీసుకెళ్తుంది, అది తీరే వరకు నిద్రపోదు. నేను చచ్చిపోయినా నా ఆశ చచ్చిపోదులే, నిన్ను చేరే వరకు నా మనసు కుదుట పడదని అంటారు. కాబట్టి నీ ఆశనే చచ్చిపోదు. చెప్పండి, ఉడకవే ఓ ఉల్లిపాయ, నువ్వెంత ఉడికినా నీ కంపు పోదు, చెమడవే ఓ చింతకాయ, నువ్వెంత నీ పులుపు పోదని చిన్నప్పుడు చదువుకున్నాం. కాబట్టి ఉల్లిపాయని ఎంత ఉడకబెట్టినా కంపు పోదు. చింతకాయని ఎంత చెమడబెట్టినా పులుపు పోదు. దాని కంపు పోదు, దీని పులుపు పోదు. కంపు పులుపు కాంబినేషన్. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు, ఎందుకు వచ్చిందంటే అంత పవర్ఫుల్, అంత ఉపయోగాలు ఉన్నాయి ఉల్లి వల్ల. చెప్పండి, కాబట్టి ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడాలి, నీకు నువ్వు ఉపయోగపడాలి, నీ తెలివితేటలు నీ పొట్ట నింపడం ఉపయోగపడాలి, గొప్పగా ఎదగాలి, సమాజంలో గొప్ప స్థానం ఉండాలి. నీ తలుచుకుంటేనే మీ తల్లి ఒక మంచి బిడ్డ జన్మనిచ్చిన గర్వంగా ఉప్పొంగాలి. దానికి ఏం చేయాలి? నీ పన్ను చేయాలి, నీ బాధ్యతను నిర్వర్తించాలి, మనస వాచ కర్మణ నిజాయితీగా పనిచేయాలి, ప్రాణం పెట్టాలి పనిలో. పని చేస్తున్నప్పుడు అదర్ యాక్టివిటీస్కి ఫోన్లు, చాటింగ్లు, అదర్వైజ్ అడ్డమైన వెధవలతో మాట్లాడకూడదు. పని ఎవరు డిస్టర్బెన్స్ రాకూడదు. నీ ఫోన్ రింగ్ అయిందంటే నీకు బెనిఫిట్ అవ్వాలి, కమర్షియల్గా బెనిఫిట్ అవ్వాలి, నీకు డిస్టర్బ్ కాకూడదు. టైం ఈజ్ వెరీ వాల్యుబుల్, ఎవ్రీ మిల్లీ సెకండ్ ఆల్సో వాల్యుబుల్. వృధా చేయకూడదు. నీకు అవకాశం ఇచ్చిన కంపెనీకి ఉపయోగపడాలి, ప్రతి సెకండ్ కూడా నీ కంపెనీకి, నీ జీవితానికి ఉపయోగపడాలి. మిగిలిన 8 అవర్స్ తర్వాత ఏమైనా నీ యాశాలను వేసుకోవాలి. ఆఫీస్ మెట్లెక్కి ఆఫీస్ దిగే వరకు పర్సనల్గా ఉపయోగించకూడదు, ప్రొఫెషన్ కోసమే. ప్రతి సెకండ్ కూడా ప్రొఫెషన్ కోసమే ఉపయోగించాలి, ప్రొఫెషన్ కోసమే. ఏ కాల్స్ రాకూడదు, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేయాలి, ఆర్డర్ వేసేయాలి. నీ కాంటాక్ట్స్, నీ మెంబర్స్కి, నీ ఫ్యామిలీ మెంబర్స్, నీ ఫ్రెండ్స్కి డిస్టర్బ్ చేయకు, డో నాట్ డిస్టర్బ్ అని చెప్పేసి పెట్టేయాలి. అక్కడే సక్సెస్, 90% సక్సెస్ స్టార్ట్ అయింది. అలా కాకుండా అవకాశం ఇచ్చినట్టు ఎక్కడికి పోతే నాకేంటి, కంపెనీ ఎక్కడ పోతే నాకేంటి అంటే నువ్వు జన్మకి సంతోషంగా ఉండలేవు, సుఖంగా ఉండలేవు, ఉండనివ్వదు. నీ యాటిట్యూడ్ నేను సుఖంగా ఉండనివ్వదు. నీ యాటిట్యూడ్ బాగుంటే ప్రశాంతంగా కంపెనీ గురించి వెయిట్ చేయాలి. ఒక్కరోజు నువ్వు రాకపోతే కంపెనీ బాధపడాలి. అలా ఉండాలి, అలాగా నీ యాటిట్యూడ్ ఉండాలి. అది ఎప్పుడు ఉంటుంది? నువ్వు పని బాగా నేర్చుకున్నప్పుడు, నువ్వు పని బాగా చేస్తున్నప్పుడు, నీ వల్ల రిజల్ట్ బాగా వస్తున్నప్పుడు, నీ వల్ల కంపెనీకి బెనిఫిట్ ఉన్నప్పుడు, నీ వల్ల సమాజానికి బెనిఫిట్ ఉన్నప్పుడు, నీ వల్ల ఎక్కువ మందికి ఉపయోగం ఉన్నప్పుడు అది కలుగుతుంది. అది కలగాలంటే నీ ఆలోచన విధానం మారాలి. నీ ఆలోచన విధానం బాధ్యతగా, ఒక తల్లి బిడ్డన కంటే ఎటా బాధ్యతగా, మర్చిపోయినానని చెప్పదు. ఏమైనా చేసిన త్యాగం, పరుగులు తీసుకుంటూ తల్లిలాగా ఒక బిడ్డకి ఎట్లా తల్లి స్పందిస్తుందో, నిద్రాహారాలు మానేసి బ్యాచులర్గా ఉన్న ఒక లేడీ ఆటో పాట సరదాగా గిడిగేసి లేడీ ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి ఎంత బాధ్యతగా, బిడ్డను కన్నప్పటి నుంచి ఎంత బాధ్యతగా వాళ్ళు పెరిగి పెద్ద చేసి తను చచ్చిపోయే వరకు కూడా బిడ్డ పైన ప్రేమ తరగదు. అలాగే పని పైన ప్రేమ తగ్గకూడదు. నువ్వు పనిచేసే కంపెనీ పైన ప్రేమ తగ్గకూడదు. ప్రొఫెషన్ సింగిల్ మైండ్తో నిజాయితీగా నీకు అవకాశం ఇచ్చిన వ్యక్తిని ఆనందపరచాలి. నీకు అవకాశం ఇచ్చిన వ్యక్తి నేను రాంగ్ పర్సన్ సెలెక్ట్ చేసినానా అని బాధపడకూడదు. దానికి ఒక్కటే, నీ నిజాయితీగా పనిచేయాలి, పని బాగా నేర్చుకొని పనిచేయాలి. పని చేస్తున్నప్పుడు ఎవ్వరు గుర్తు రాకూడదు, పని తప్ప వేరే గుర్తు రాకూడదు, పని పూర్తయినా గుర్తు రావాలి. సమయం అనేది తెలియకూడదు, సరదాగా గడిచిపోవాలి. ఇన్వాల్వ్ అయిన వ్యక్తి, క్యారెట్లో దూరిన వ్యక్తి పనిలో అపరిచితులు అయిపోవాలి, పనిలో దూరేయాలి, ఏమీ గుర్తు రాకూడదు. చెప్పండి, అలాగా పనిచేయాలి. పని ఆస్వాదిస్తూ పనిచేయాలి, ఆనందిస్తూ పనిచేయాలి. కాబట్టి అలాగా పని చేయాలి. దానికి సింపుల్ నీ ఆలోచన విధానం, జస్ట్ నీ యాటిట్యూడ్ ఎప్పుడైతే మార్చుకుంటావో నీ పని అద్భుతాలు సాధిస్తావు. మనిషిని తలుచుకుంటే అద్భుతాలు సాధిస్తాడు పని చేయడం ద్వారా మాత్రమే. పనికిమాలిన పనుల ద్వారా కాదు, పవర్ఫుల్గా పనిచేయడం ద్వారానే.
ఎక్స్ట్రాడినరీగా పని చేయడం ద్వారానే పని 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 దైవంతో సమానంగా పనిని వర్క్ ఈజ్ వర్షిప్ అని చూసినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఒక్కటే లక్ష్యం, ఒకటే గమ్యం, గెలుపు పొందే వరకు అలుపు లేదు నీకు. రెండో థాట్ ఉండకూడదు. సింగిల్ మైండ్, ఒక్కటే లక్ష్యం, పని పని పని, వర్క్ వర్క్ వర్క్. కాబట్టి సక్సెస్ అయ్యి తీరుతావు. సక్సెస్ నీ పాదాక్రాంతం అవుతుంది. కాబట్టి పని బాగా చేయాలి, ఇష్టంగా చేయాలి. ఇష్టంగా చేసే పనులకి విజయాలు ఎక్కువ. అయిష్టంగా చేసే పనులు బాధపడితే ఏదో చెయ్యాలన్నా అన్నట్టుగా, విధి లేక చెయ్యాలన్నా కాదు, ఇష్టంగా, చాలా ఆనందంగా, ప్రేమగా. కాబట్టి మైండ్లో సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఆర్ ఫిక్స్ యువర్ మైండ్లో. నీ మైండ్లో ఫిక్స్ అయిపోవాలి ఫస్ట్. తర్వాత పని మొదలెట్టాలి. పని ఎందుకు మొదలెట్టామో, అవుతుందా కాదా అనే ఆలోచన కూడదు. ఒక్కటే అవుతుంది. కాలేజ్ నాకు ఎందుకు కాలేజ్ జాయిన్ అయినాం, చదవలేము, ఇంతవరకు చదివిన ఉద్యోగాలు వచ్చాయి, మన వల్ల అవుతుందా, డబ్బులు, ఇవన్నీ ఆలోచించరు కదా. అలాగే డిగ్రీ కావాలి, డిగ్రీ సర్టిఫికేట్ కావాలి. అలాగే ఇక్కడ కూడా పని బాగా చేయాలి. అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. పని బాగా చేసినప్పుడు మాత్రమే. పని బాగా ఎప్పుడు చేస్తావు? బాధ్యత కలిగిన వ్యక్తులు మాత్రమే పని బాగా చేస్తారు. స్వామి వివేకానంద చెప్పినట్టు ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్. కాబట్టి తొందరగా పడుకోవాలి, తొందరగా లేవాలి. బ్రహ్మముహూర్తంలో లేచిన వ్యక్తులు బ్రహ్మాండంగా ఉంటారు. బ్రహ్మముహూర్తం అంటే ఎప్పుడు వస్తుంది? సూర్యోదయం ముందే కంప్లీట్ అయిపోతుంది. 2:30 AM నుంచి స్టార్ట్ అయ్యి సూర్యోదయం వరకే ఉంటుంది బ్రహ్మముహూర్తం. ఆ టైంలో ఎవ్వరు ఏ పని చేసినా దిగ్విజయం, తిరుగు ఉండదు. బ్రహ్మాండంగా ఉంటారు. బ్రహ్మముహూర్తంలో ఎన్టీ రామారావు దాన్ని ఫాలో అయ్యేవాడు. ఎక్కువ మంది దాన్ని ఫాలో అవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి అసలు షూటింగ్లో 7 o'clockకే ఉంటాడు, 4:30కి లేస్తాడు. నైట్ 1 గంట కింద వచ్చి పడుకున్నా సరే, అంత డబ్బులున్నా సరే, ఎందుకంటే పని పైన ఇష్టము. పని తను ఎవరేం అడగరు. బాధ్యత, నిర్మాత డబ్బు పెడతాడు, బాధ్యత, అంత నష్టపోకూడదు. కోట్లు పెట్టి నిర్మాత తీస్తున్నాడు, ఎంతోమంది నా కోసం వెయిట్ చేస్తారు, ఇంకొకరి సమయాన్ని వేస్ట్ చేయకూడదు. నేనే లేటుగా వెళ్తే అందరూ లేటుగా వస్తారు, ముందు మడక సక్రంగా పోతే వెనక మడక సక్రంగా వస్తుంటారు. కాబట్టి నేనే లేటుగా వెళ్తే అందరూ లేటుగా, నేను ఎర్లీగా వెళ్తే అందరూ వస్తారు, నిర్మాతకి సమయం ఆదా అవుతుంది అనే బాధ్యత, భయంతో ఎర్లీగా వెళ్తారు. విత్ మేకప్, ఎంత డిస్టెన్స్ ఉన్నా సరే. రామోజీ ఫిల్మ్స్లో షూటింగ్ అయినా సరే, హైదరాబాద్ సిటీ నుంచి అయినా సరే 40+ కిలోమీటర్స్ ఉంటుంది. అంత 7 o'clockకి షూటింగ్లో ఉంటాడు, 6:45కి షూటింగ్లో ఉంటాడు. 6 o'clock ఇంటి నుంచి బయట వచ్చేస్తాడు. పిల్లలు నిద్ర లేస్తున్నారు. మిగిలిన వాళ్ళు పిల్లలు లేవాలి, వాళ్ళు రెడీ చేయించాలి, స్కూల్కి వెళ్ళాలి, నాకు కుదరదు అంటారు. వాళ్ళు అలాగే పడుతుంది. వాళ్ళ మెగాస్టార్లు కాదు, వాళ్ళ పేర్లు ఎవడు తెలియదు. కారణం వాళ్ళ యాటిట్యూడ్. ఇతని పేరు ప్రపంచవ్యాప్తంగా తెలుసు, ఇతని యాటిట్యూడ్. సాక్రిఫైసింగ్. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. పిల్లలను స్కూల్కి వదలాలి, దింపాలి, రావాలి, బాక్స్ తీసుకురావాలి, వాళ్ళకి అడగాలి, తొడవాలంటే నిన్ను ఎవడు పట్టించుకోడు, నువ్వు ఎవడికి తెలియవు. ఈరోజు వాళ్ళ పిల్లలు అర్థమైనా రిచెస్ట్ పర్సన్ అయిపోయారు. తరతరాలు తరగని ఆస్తి, పేరు, ప్రఖ్యాతలు, కూర్చుంటే డబ్బులు వచ్చి పడతా ఉంటాయి. కొంత సాక్రిఫైస్ చేస్తే జీవితాంతం బాగుపడతాను. నేను ఏమీ సాక్రిఫైస్ చేయను, ఏమి చేయనంటే నువ్వు జీవితంలో ఏం చేయగలవు, నాలుమలుగా ఉంటావు. ఎత్తుక్కుంటూ జోబు తడుక్కుంటున్నాల్సిందే. ఏదో బతుకుతావు, తిన్నామా పడుకున్నామా తెల్లారినలాగా ఉంటావు నువ్వు, అంతే. సాక్రిఫైసింగ్ నేచర్ ఉండాలి. కొన్ని కావాలంటే కొంతకాలం కొన్ని వదులుకోవాలి. కొంతమంది 3 years దుబాయ్కో, కువైట్కో, చదువు రాకో, పని కోసం వెళ్ళి 3 సంవత్సరాల తర్వాత వస్తారు డబ్బు కోసం. కమిట్మెంట్తో వెళ్ళిపోతారు. అప్పు సప్పు చేసి వెళ్ళి అక్కడ ఎడారుల్లో ఎండల్లో తరిసి వచ్చి అంత కమిట్మెంట్తో పని చేస్తారు. ఆ కమిట్మెంట్ ఉన్నప్పుడు వాళ్ళకి అచీవ్మెంట్ ఉంటుంది. దెర్ ఇస్ నో కమిట్మెంట్, దెర్ ఇస్ నో అచీవ్మెంట్. కాబట్టి పని చేసే వాళ్ళకు మాత్రమే, ఇష్టంతో పని చేసే వాళ్ళకు మాత్రమే. కష్టంగా పని చేస్తే కాదు, జరిగే పని కూడా అవ్వదు, అయ్యే పని కూడా కాదు. ఇష్టంతో చేస్తే కాను పనులు కూడా జరుగుతాయి, అవ్వని పనులు కూడా అయిపోతాయి. ఇష్టంతో అంత పవర్ ఉంటుంది. నిద్రపోతున్నా, పడుకున్నా, తింటున్నా నీ లక్ష్యమే గుర్తు రావాలి, నీ కుటుంబమే గుర్తు రావాలి. గొప్ప స్థానంలో నువ్వు ఉండాలి. నీ కుటుంబం గొప్ప స్థానం, నీ గురించి గొప్పగా చెప్పుకోవాలి. అందరూ గొప్పగా చెప్పుకోవాలి. నువ్వు పని గొప్పగా చేస్తే కానీ గొప్పగా చెప్పుకోరు. నువ్వు సాదాసీదా చేసి నీ నోడు గొప్పగా చెప్పుకోడు. ఏదో 1 రోజు 2 రోజులు నీ ద్వారా బెనిఫిట్ కోసం నేను భజన పరులు చెప్తారు. 3వ రోజుకి నువ్వు ఉండవు, వాళ్ళు ఉండరు. భజన పరులు ఉండవు, నువ్వు ఉండవు. కాబట్టి పని చేస్తే ఎప్పటికీ నువ్వు ఉంటావు, పవర్ఫుల్గా ఉంటావు. ఎప్పుడు అధికారంలో, ఎప్పుడు పదవిలో ఉంటావు. పని చేసేవాళ్ళు మాత్రమే, వర్క్ చేసేవాళ్ళు మాత్రమే. అది కూడా పని నేర్చుకున్న వాళ్ళు, చేతి పని, స్కిల్డ్.
ఎవరు చేయలేని పనులు నువ్వు టేకప్ చేయాలి. అందరూ చేసే పనులు చేసి నువ్వు అందరిలాగా ఉంటావు. ఎవరు చేయలేని, అందరూ కష్టమనే పని నువ్వు సెలెక్ట్ చేసుకుంటే ఆ పని నువ్వు చేస్తే బ్రహ్మాండమైన పేరు, డబ్బులు అన్నీ వస్తాయి. అదే మార్కెటింగ్, అదే సేల్స్, అదే రియల్ ఎస్టేట్. అందరూ అది కష్టమా, అమ్ముతాం అమ్మలేము, అవుతుందా కాదు, అవన్నీ మనకి ఎక్కడ వస్తాయి. దాన్ని టేకప్ చేస్తే ఈ జీవితమే అత్యద్భుతంగా ఉంటుంది. ఈ జీవితమే ఎంతో బాగుంటుంది. కష్టమైన పనులు టేకప్ చేయాలి. కొద్ది రోజులు సులభమైపోతాయి. సులభమైన పనులు కొద్ది రోజులు కష్టమై కూర్చుంటాయి. కాబట్టి కష్టమైన పనుల్లోనే ముందుకెళ్ళాలి. కాబట్టి పని పని పని, వర్క్ వర్క్ వర్క్. నువ్వు ఏ పని చేయి దైవంగా భావించు. బ్రహ్మముహూర్తంలో పని మొదలెట్టాయి. బ్రహ్మముహూర్తంలో పని ప్రారంభించేయాలి. దానికి ముహూర్తాలు చూడనక్కర్లేదు. సూర్యోదయం ముందు ముహూర్తాలు అక్కర్లేదు. పూర్వం రోజుల్లో ఒక 40-50 ఏళ్ల క్రితం పెళ్ళిళ్ళన్నీ సూర్యోదయం ముందు జరిపేటివి. ప్రశాంతంగా ఉండేవాళ్ళు. డైవర్స్ అనే పదం వినపడేదే కాదు. ఇప్పుడు అంతా నైట్ టైం పెట్టుడు ముహూర్తాలు. అక్కడ పట్టిన డైవర్స్, ఎక్కడ పట్టిన విడాకుల కేసులు. కారణం బ్రహ్మముహూర్తంలో వాళ్ళు పెళ్లి చేసుకోకపోవడమే కారణం. ఇప్పుడు ఎర్లీ అవర్స్లో ఎప్పుడు జరగట్లేదు. బ్రహ్మముహూర్తంలో జరగదు. దానికి ముహూర్తమే అక్కర్లేదు. సూర్యోదయం కంటే ముందు కాబట్టి అలా చేసుకోవాలి. ఆరోగ్యం, ఆనందం, ఆదాయం వస్తుంది. బ్రహ్మముహూర్తం బ్రహ్మాండంగా ఉంటాము. ఏ పని చేసినా దిగ్విజయమే. కారణం ఏంటి? అసలు బ్రహ్మముహూర్తం అంటే ఏంటి? ప్రశాంతమైన వాతావరణం. నైట్ అంతా బాగా నిద్రపోయి లేస్తావు, సేద తీరుతావు, ఫ్రెష్గా ఉంటావు. ఏ వాతావరణం ఫ్రెష్గా ఉంటుంది, పొల్యూషన్ లేకుండా. కాబట్టి ఆ గాలి ఆస్వాదించవచ్చు. ఆ మోటివేట్ చేస్తారు. పక్షులన్నీ కిలకిలలు చీకటి పడగానే గుడి చేస్తాయి. ఉదయం సూర్యోదయం కంటే ముందే లేచి ఆహారం కోసం వెళ్ళిపోతాయి, తింటూ ఉంటాయి. అది మంచిది. వండిన ఆహారం తినవు. పగలు చీకట్లో అసలు పనిచేయవు. మనం అర్ధరాత్రి వరకు మిడ్నైట్ బిర్యానీలు, అర్ధరాత్రి వరకు ఇంటర్నెట్లో చూసుకుంటూ పడుకుంటూ అనారోగ్యం పాలైపోయి ఉదయం 8-9కి లేచి విధానం ప్రకృతిని ఆస్వాదించాలి. ప్రకృతిని బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవాలి. ఎన్ని గంటలకైనా పడుకున్నా నిద్ర లేవాలి. బ్రహ్మముహూర్తం లేవాలి. బ్రహ్మాండంగా ఉంటావు నువ్వు. లేకుంటే నువ్వు అన్ని డబ్బులంతా హాస్పిటల్కి పెట్టాలి. అనారోగ్యంతో ఉంటావు, అనీజీగా ఉంటావు, సంతోషంతో ఉండలేవు, సంతృప్తిగా జీవించలేవు. ఎర్లీ అవర్స్ లేస్తే ఎనర్జీ వస్తుంది, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఎంత తొందరగా లేచి డోర్ తీసేయాలి. లోపల గాలికి ఇన్వైట్ చేయాలి. బయటకు గాలి లోపలికి రావాలి. డోర్ క్లోజ్ చేసి ఎంత వేగంగా డోర్ ఓపెన్ చేస్తే లోపల గాలి, పాజిటివ్ ఎనర్జీ. అది ఆరోగ్యము, సగం ఆరోగ్యము. ఆరోగ్యంగా ఉండాలంటే ఫస్ట్ నువ్వు ఎర్లీగా లేవాలి, ఎర్లీగా పని ప్రారంభించాలి. లేటుగా లేసే కొద్దీ అవకాశాలు దూరం అవుతూ ఉంటాయి. సరిగా పని చేయలేవు, ఎనర్జీ తగ్గిపోతూ ఉంటుంది, లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. కాబట్టి ఎంత తొందరగా లేస్తే అంత మంచిది. అందుకే బ్రహ్మముహూర్తం అన్నారు. బ్రహ్మాండమైన ముహూర్తము బ్రహ్మముహూర్తము. కాబట్టి ఉదయాన్నే ఎర్లీ అవర్స్. కాబట్టి అలాగా దాన్ని ఫాలో అవ్వాలి. ఎంతమంది ఫాలో అయితే అంతమందికి విజయమే. ఎవరు ఫాలో కాకపోతే వాళ్ళు సుఖంగా ఉండలేరు, సంతోషంగా ఉండలేరు, ప్రశాంతంగా ఉండలేరు. కాబట్టి బ్రహ్మముహూర్తంలో ఏ పని ప్రారంభించినా బ్రహ్మాండంగా దిగ్విజయంగా సక్సెస్ అయ్యి ఎంతోమంది ప్రూవ్ చేశారు. కాబట్టి బ్రహ్మముహూర్తంలో ఇంకోటి కూడా అంటే ఎర్లీగా బ్రేక్ఫాస్ట్ తినాలి. ఎంత ఎర్లీగా తింటే అంత మంచిది. ఎందుకంటే నైట్ ఎప్పుడు తిని పడుకోవడం గ్యాప్ ఎక్కువ వస్తుంది. అలాగే చీకటి మార్నింగ్ కూడా నైట్ కూడా ఎర్లీగా లైట్ ఫుడ్ తీసుకోవాలి. ఫ్రూట్స్ తీసుకోవాలి. ఫ్రూట్స్ తీసుకోవాలి. నైట్ టైం ఫ్రూట్స్ తీసుకోవాలి. కాస్ట్లీ ఫ్రూట్స్ కాదు, చాలా తక్కువ ధరలో ఉండే ఫ్రూట్స్, న్యాచురల్ ఫ్రూట్స్, జామ పండ్లు, బొప్పాయి పండ్లు, లేదంటే మామూలు సమ్మర్ సీజన్లో మామిడి పండ్లు. ఫ్రూట్స్ తీసుకోవాలి. నైట్ టైం ఫ్రూట్స్ తీసుకోవాలి. ఒక పూట కంపల్సరీగా ఫ్రూట్స్ తినాలి. ఏ సీజన్ దొరికే పండ్లు ఆ సీజన్లో సీతాఫల పండ్లు, బొప్పాయి పండ్లు, నేరేడు పండ్లు, ఏ సీజన్లో దొరికే పండ్లు ఆ సీజన్, అరటి పండ్లు. లైట్ ఫుడ్ తీసుకొని ఎర్లీగా పడుకోవాలి, ఎర్లీగా లేవాలి. వివేకానంద స్వామి గారు చెప్పింది ఫాలో కావాలి. ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్. కాబట్టి ఒకే విధానం. సంతోషం. ఏ పని చేసినా సక్సెస్ అని అనుకొని చేయాలి. అవుతున్నా కాదనుకుంటే అసలు ప్రారంభించిన ఏ పనైనా సరే పూర్తి చేయాలి.
పూర్తి చేశాక ఏ ఎంటర్టైన్మెంట్ కానీ ఏ యాటిట్యూడ్ అంటే అవన్నీ ఉన్నప్పుడు పని మొదలెట్టకండి. పని చేస్తే అలా కన్ఫామ్గా మాట్లాడాలి. ఎక్కడ ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఏ కంపెనీలో జాయిన్ అయినా, సార్ నేను పని పూర్తి చేస్తాను, ఏ పని ఇచ్చినా పూర్తి చేస్తాను, నువ్వు ఎలాంటి టైం అయినా సమయం పెడతాను అని చెప్పాలి. నేను ఎవరైనా లైక్ చేస్తాను. ప్రతిదీ ఎన్నో కాదు, నాకు ఆ టైం కుదరదు, ఇవి కుదరదు, అవి కుదరదు అంటే ఆడికి నీ జాబ్ ఇవ్వడం కూడా కుదరదు. కాలేజీలో చెప్తాం, ఆ విధంగా నాకు అది కుదరదు, ఇది కుదరదు, ఈ సమయంకి రాను. ఏ టైం చెప్పినా వెళ్తావు, ఏ సబ్జెక్ట్ ఇచ్చి చదువుతావు, ఏ క్వశ్చన్ ఇచ్చినా రాస్తావు, ఏం చెప్పినా మాట్లాడు. డబ్బు రూపాయి రాదు, నేను డబ్బులు కట్టాలి. అలా కంపెనీలో డబ్బు ఇచ్చే కంపెనీలో అవి కాదు, డబ్బు ఇచ్చే కంపెనీ సేమ్ అది, దానికంటే డబ్బులు ఎస్ 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 అను. ఎందుకన్నా ఇది తెలియదు, అది తెలియదు, వెళ్ళిపోవాలి, అలా వెళ్ళిపోవాలి అంటే ఏమవుతుంది? వాళ్ళు కోట్లు పెట్టి కంపెనీలు పెట్టుకుంది నీకోసం, అందుకని నేను పెట్టుకుంది. వాళ్ళు డెవలప్ చేయాలి, అప్పుడు నువ్వు డెవలప్ అవుతావు. వాళ్ళు ఏం చెప్పినా చేస్తున్నారు. అలా అన్ని వ్యక్తులకే బ్రహ్మాండంగా ప్రొఫెషనల్ సక్సెస్ అవుతారు. బిగినింగ్ తర్వాత ఆటోమేటిక్గా నీకు అన్ని రిలాక్సేషన్ వస్తాయి. బిగినింగ్ కష్టపడాలి, బాగా కష్టపడాలి. కాబట్టి ఒళ్ళు హోనమేపులో కష్టపడాలి. ఆరోగ్యంగా ఉంటావు, ఒళ్ళు దాచుకోకూడదు. శ్రమే నీ ఆయుధమైతే విజయం నీ పాదాకాంతం అవుతుందని చెప్పాడు. శ్రమ చేయాలి, బాగా శ్రమ చేయాలి. జపాన్ వాళ్ళు ఎందుకు అలా అభివృద్ధి చెందారు చెప్పండి? జపాన్ నాశనం అయిపోయిన జపాన్ అణుబాంబులు వేసి మళ్ళీ ఈరోజు జపాన్ ఆ స్థాయికి రావడానికి కారణం వాళ్ళు ఎక్కడ పని చేస్తారో అక్కడే ఉంటారు. అదే విజయం. పని ఒక చోట జర్నీలు చేయరు. పని ఎక్కడుంటే అక్కడే ఉంటారు. నిద్ర లేస్తే పని, పడుకుని అక్కడే పడుకుంటారు. పని చేస్తూనే ఉంటారు అంతే. వాళ్ళకి పని రెండో తెలియదు. శ్రమించడం తప్ప రెండో తెలియదు అంతే. శ్రమించి తీరుతారు, విజయం సాధించి తీరుతారు, కష్టపడి తీరుతారు, పని బ్రహ్మాండంగా చేస్తారు. కాబట్టి వాళ్ళు జపాన్ అంత అభివృద్ధి. జపాన్ మేడ్ ఇన్ జపాన్ అంటే అంత వాల్యూ, నమ్మకం. ఆ దేశం మొత్తం నమ్మకం. మనం ఎందుకు కలిగించలేకపోతే ఆ నమ్మకాన్ని? మనం అలాగా పని చేయట్లేదు, మనం అలాగా స్కిల్స్తో పని చేయట్లేదు. కాబట్టి మనం అలా పని చేస్తే మనం కూడా దానికి మించిన నమ్మకాన్ని కలిగించాలి. వర్క్ చేయడం ద్వారానే నువ్వు డెవలప్ అవుతావు, నీకు నేమ్ వస్తుంది. అవి లేకపోతే నీకు రాదు. నువ్వెంత బాగా కష్టపడితే, నువ్వెంత బాగా పనిచేస్తే అంత బ్రహ్మాండంగా సమాజంలో నీకు స్థానం ఉంటుంది. తప్పించుకోకూడదు, పని నుంచి డివియేట్ కాకూడదు, ఎస్కేప్ కాకూడదు. స్కిల్స్ చేయాలి, నీ అహర్నిశలో కష్టపడాలి, టోటల్ నీ మొత్తం పెట్టేయాలి, వర్క్ మీద పెట్టేయాలి, డివోషన్ అయిపోవాలి, డెడికేషన్ అయిపోవాలి, డైనమిజంతో పనిచేయాలి. డైనమిక్ రిజల్ట్స్ వస్తాయి. సంతోషంతో పనిచేయాలి, ఇష్టంతో పనిచేయాలి, బాధ్యతతో పనిచేయాలి, బ్రహ్మాండంగా పనిచేయాలి. తిరుగు ఉండకూడదు. నువ్వు పని టేకప్ చేసి తిరుగు ఉండకూడదు. విజేత సినిమాలో చిరంజీవి వాళ్ళ నాన్న సోమయ్యని బ్లెస్సింగ్స్ అన్న నా గోల్ ఇది ఇట్లా గేమ్ ఆడుతున్నంటే అతను అంటాడు, వాళ్ళ నాన్న అంటే నువ్వు ఆడితే విజయం సాధించి తీరుతావని జనాలు చెప్పుకుంటా అంటాడు. ఇతను కొడుకు గురించి జనాలు చెప్పుకుంటే విన్నాడు, ఇతను తెలియదు. తన కొడుకు గురించి పబ్లిక్ చెప్పుకుంటున్నారు బయట. నువ్వు గోల్ కీపర్గా ఉంటే అసలు ఫెయిల్ విజయం సాధించి తీరుతావు కదా, నీకు అవుతుంది అంటాడు. అది అట్లా ఉండాలి. తండ్రికి కాన్ఫిడెన్స్. ఎవరు చెప్పారు? పబ్లిక్ చెప్పుకుంటా ఉంటే విన్నాడు. మీ కొడుకు సూపరు చెప్పండి. కాబట్టి అతను ఫుట్బాల్ ఆడితే గోల్ కీపర్గా ఉంటే విజయము ఆ జట్టుకి అట్లాగా పని చేస్తాడు. జనాల్లో బిలీఫ్ కలిగించాడు. పని చేయడం ద్వారా మాత్రమే, మాటల ద్వారా కాదు. పని 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 వర్క్ 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 అది మరి అందరూ ఎందుకు చేయలేరు? అందరూ అలాగా యాటిట్యూడ్ పని చేయరు. కాబట్టి ప్రతి ఒక్కరికి పని చేయొచ్చు. భగవంతుడు ప్రతి ఒక్కరికి అవకాశాలు ఇచ్చాడు. ఎవ్రీబడి భగవంతుని గుర్తించాలి. నువ్వు మంచిది కాదనుకుంటావు, అది చాలామందికి మంచిది. కొన్ని సంవత్సరాల తర్వాత తెలుస్తుంది, ఉపయోగం ఉండదు. ముందే తెలుసుకోవాలి. నీ యాటిట్యూడ్ బాగుంటే తెలుస్తుంది. డిఫికల్టీస్ చూడకూడదు, పాసిబిలిటీస్ చూడు. యూ సీ పాసిబిలిటీస్ ఓన్లీ. సమర్థుడు పాసిబిలిటీస్ చూస్తాడు, అసమర్థుడు డిఫికల్టీస్ చూస్తాడు. అసమర్థులకు ఎందుకు కావాలి మనం? అసమర్థులకు ఎందుకు కావాలి? సోంబేరు ఎందుకు కావాలి? డిలే ఎందుకు చేస్తాం? డిలే ఇస్ ఎనిమీ ఆఫ్ ఎఫిషియన్సీ అన్నారు. బద్ధకం ఎందుకు వస్తారు? పని చేయాలి. పని 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 బద్ధకం రాకూడదు. లక్ష్యం ఉంటే నీకు బద్ధకం ఏం రాదు. లక్ష్యం లేని వాళ్ళకే ఎందుకు ఉండదు లక్ష్యం? మనిషికి మంచి లక్ష్యం ఉండాలి. కాబట్టి అలాగా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు గుర్తు చేస్తారు బాధ్యతలు. తిడతారు, నేను పొగడరు, బాధ్యతలను గుర్తు చేస్తారు.
మంచి స్నేహితులు ఎప్పుడు కూడా నీకు నీ మైనస్ పాయింట్లు గుర్తు చేస్తుంటాడు, నీ అభివృద్ధి కోసం పాటుపడుతుంటాడు, నేను అవసరమైతే తిడతాడు, కొడతాడు, ఒప్పుకోడు, యాక్సెప్ట్ చేయడు, నువ్వు చెప్పినంత యాక్సెప్ట్ చేయడు. కాబట్టి మంచినే యాక్సెప్ట్ చేస్తాడు, నీ అభివృద్ధి కోరుకుంటాడు. మంచి ఫ్రెండ్, గుడ్ ఫ్రెండ్ ఎప్పుడు కూడా. బాధ్యత కలిగిన వ్యక్తి ఎప్పుడు కూడా ప్రశ్నిస్తూ ఉంటాడు. పని చేస్తే ఎవరేం అడగరు, పని చేయకపోతే ప్రశ్నిస్తారు. అసలు ప్రాబ్లం ఎందుకు వస్తుంది మనిషికి? క్లాష్ ఎందుకు వస్తుంది? అండర్స్టాండింగ్ ఎందుకు ఉండదు? ఇద్దరు ఒకే ఆలోచన కలగాలి, ఒకే ఒపీనియన్కి రావాలి, అప్పుడు పని చేయాలి. అద్భుతాలు జరుగుతాయి. లేకుంటే ఏమవుతుంది? ఒక భార్య భర్తకు కావచ్చు, ఒక తల్లి తండ్రికి కావచ్చు, ఒక స్టూడెంట్కి టీచర్కి కావచ్చు, ఒక సీనియర్కి జూనియర్కి కావచ్చు, ఎవరికైనా సరే ఎందుకు వస్తాయి అభిప్రాయ భేదాలు? ఒక మాట మీద ఉండాలి, ఒకటే మాట, ఒకటే బాట, ఒకటే ఏది ఎస్తనాలు అంతే, అంతే. హ్యాపీగా ఉంటాం. నో అంటే ఇంకా అక్కడే ప్రాబ్లం స్టార్ట్, పతనం అయిపోతాం, జీవితాలు ఎగిరిపోతాయి. నో ఎందుకంటాం? పొగరు, కొవ్వు బట్టి, మా మైండ్ కండ కవరం బట్టి. అనాలి అంతే. స్కూల్లో నో అనం కదా, ఉంటారు కదా, ఎస్ అన్నారు. అద్భుతంగా ఉంటాం, మంచి విజయాలు సాధిస్తాం. ఆలోచన బాగుంటే ఏదైనా బాగుంటుంది. చిత్తశుద్ధి లేని సుపూజ లేదా, బాండశుద్ధి లేని పాకమేళ, ఆత్మశుద్ధిని ఆచరణ లేదా. నీ అటుడు బాగాలేనప్పుడు నువ్వు బాగుండలేవు. కాబట్టి ఫస్ట్ నువ్వు కంపెనీని అడుగు పెడుతున్నావు అంటే స్వర్గంలాగా అడుగు పెట్టినట్టు ఉంటుంది. స్వర్గంలో అడుగు పెడుతున్నావు అంతే. నిద్ర లేస్తే పరిగెట్టు ఆఫీస్కి అంతే. నేను ఆఫీస్కి వెళ్ళాలన్నా అన్నట్టు ఉండకూడదు, పరిగెట్టు, అక్కడే సక్సెస్ అంతే. ఇష్టంగా పడుకో. ఎప్పుడెప్పుడు తెల్లవారుతున్నా ఆఫీస్కి వెళ్దాం, ఏ కారణం చెప్పి ఎగ్గొడదామా, ఏ కారణం చెప్పి లేటుకి వెళ్దామా, ఏ సాగి చెప్పి ఏదో ఫంక్షన్కి వెళ్దామా అనుకుంటే నీ బ్రతుకు బాగుపడదు. నీ వల్ల నీకు ఎంతోమందికి కూడా సంతోషం రాదు. సక్సెస్ అయితే ఎంతోమందికి నీ సంతోషం, ఎనర్జీ ఎంతోమంది కనెక్ట్ అవుతుంది. ఒక వైరస్ లాగా, గుడ్ వైరస్, బ్యాడ్ వైరస్ కాదు. అది ఎప్పుడైతే నువ్వు చేసుకుంటావో అద్భుతాలే, మెరుపులే, అరుపులు ఉండవు. పని చేయకపోతే అరుపులు, పని చేస్తే మెరుపులా మెరిసావన్నట్టుగా మెరుపులే. అభినందిస్తారు, నీ గురించి ఎక్కువ మంది చెప్పుకుంటారు, నేను ఆదర్శంగా తీసుకుంటారు. నీలాగా పిచ్చుడు అలా పని చేస్తాను, అలాగా చేయమని అంటారు. నువ్వు వద్దని నీ గురించి పొగడతారు, నువ్వు వద్దని నీ దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూలు చేస్తారు. నువ్వు సక్సెస్ నీ గురించి పేపర్లు వేస్తారు. నువ్వు మంచి ర్యాంక్ తెచ్చుకుంటే ఇంటికి వచ్చి పేపర్లు వేస్తారు. నువ్వు ఫెయిల్ అయితే నువ్వు పట్టించుకోడు. అలా కావాలంటే నువ్వు బాగా సక్సెస్ అవ్వాలి. నువ్వు బాగా సక్సెస్ అవ్వాలి. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి ఎందుకు ఇంటర్వ్యూలు ఎంత గొప్ప పేరు? అందగాడు కాదు, పని బాగా చేశాడు, ఇష్టంగా చేశాడు. విజయాలు పరుగులు తీసుకుని అతని కోసం వెయిట్ చేస్తున్నాను, అతని కాల్ షీట్ కోసం వెయిట్ చేస్తున్నాను, అతని ఆటోగ్రాఫ్ల కోసం వెయిట్ చేస్తున్నాను. చెప్పండి, గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్లు కూడా అతని కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రపంచమంతా చిరంజీవి అంటున్నారు. 43 సంవత్సరాల నుంచి అలాగే అదే ఈ రోజుకి అలా కష్టపడుతున్నాడు. 66 ఇయర్స్ వచ్చిన అయినా కూడా అదే ఎనర్జీతో యంగ్స్టర్లాగా డ్యాన్సులు వేస్తున్నాడు, అదే ఆనందంతో ఉన్నాడు. కెమెరా ముందుకెళ్ళి తను మర్చిపోతాడు. ఇదే ఫస్ట్ సినిమా ఏమో, ఈ సినిమా చేయకపోతే నాకు నెక్స్ట్ ఛాన్స్ రాదేమో అని భయపడి పనిచేస్తాడు. ఎంతోమందికి ఆనందం ఇవ్వాలని పనిచేస్తారు. నిర్మాత పెట్టిన రూపాయి తిరిగి రావాలి, మంచి ఆదాయంతో మళ్ళీ సినిమా తీస్తారని పనిచేస్తున్నాడు. అది ఆ భయము, భక్తి. ఈ రోజుకి ఇన్ని వేల కోట్లు ఉన్న, ఇంత అభిమానం ఉన్న, కూర్చొని కాలు మీద కాలేజీ జరిపినా సరే శ్రమిస్తున్నాడు, వర్కౌట్ చేస్తున్నాడు, యంగ్గా కనబడుతున్నాడు. 66 ఇయర్స్ వచ్చిన అతనికి వయసు అంత వచ్చినట్టు కనబడట్లేదు, కుర్రాళ్ళలాగా ఉన్నాడు. దానికి కారణం పని, ఇష్టంగా చేయడం, బద్ధకం వదిలి పని చేయడం. చేతిరాతని మళ్ళీ కూర్చొని నేర్చుకుంటున్నాడు. ఇంత వయసు వచ్చిన చిన్నపిల్లలతో ఎక్కువ గడుపుతాడు. నేను ఇంకా ఆనందం ఇవ్వాలి ప్రేక్షకులకి అని ఆలోచిస్తుంటాడు. నిర్మాతకి ఆదాయాన్ని ఇవ్వాలని ఆలోచిస్తుంటాడు. గవర్నమెంట్కి హయ్యెస్ట్ ట్యాక్స్ పేయరు, అజాత శత్రువు. ఇవన్నీ ఆలోచన, యాటిట్యూడ్ బాగుంది కాబట్టి. బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు, మన ఆక్సిజన్ ప్లాంట్స్, కరోనా ప్లాంట్ 2 రాష్ట్రాల్లో 40-50 కోట్లు పెట్టాడు. ఏ హీరో ఎంతవరకు పెట్టలేదు, అలాగ పెట్టాడు, ఇష్టపడి పెట్టాడు. ఎంతోమందికి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ అని ఒక పెట్టి సినీ వర్కర్లకి అందరికీ దానాలు చేశాడు, తిండి పెట్టాడు, 2 నెలలు పోషించాడు. మళ్ళీ అప్పుడు సరుకులు ఇస్తూనే ఉన్నాడు. ఎవరూ చేయలేదు, చిరంజీవి చేస్తున్నాడు. చిరంజీవి మీడియా ప్రచారం చేయకుండా రకరకాల రాజకీయాలతో ఏదో చేసుకున్నాడు. అనవసరం, అతను చేసుకుంటూ పోతున్నాడు. వర్డ్ ఆఫ్ మౌత్ చెప్పుకుంటారు, గుండెల్లో ఉండిపోతుంది. ప్రచారం చేస్తే ఒక రోజే, వర్డ్ ఆఫ్ మౌత్ తీసుకున్న వ్యక్తి గుండెలో పెట్టుకుంటున్నాడు. ఎంతోమంది ఒక షూటింగ్లో ఉన్నాయంటే ఎంతోమంది ఎక్కడెక్కడో వచ్చి చిరంజీవి చుట్టూ చేరతారు. వాళ్ళందరికీ ఆనందం, వాళ్ళందరినీ ఆప్యాయంగా పలకరిస్తారు. తమ్ముడు అంటే వాళ్ళ అన్నయ్య అంటే ఆప్యాయంగా పలకరిస్తున్నారు.
ఎంతోమంది ఎప్పుడు చుట్టూ ఉంటారు. ఏ హీరోకు ఉంటారు ఆ విధంగా. ప్రపంచంలో ఏ హీరోకి చుట్టుపక్కల అన్నయ్య అన్నయ్య అందరూ గుమ్ముగూడేస్తారు. ఎక్కడ షూటింగ్లో ఉన్నా వెళ్ళిపోతారు, ఇష్టంగా వెళ్ళిపోతారు. అదే అంత ఇష్టంగా రిసీవ్ చేసుకుంటాడు. దానికి కారణం యాటిట్యూడ్, మంచి యాటిట్యూడ్. అతను ఒక మాట మాట్లాడుతున్న అంత అభిమానం ఎంతోమంది చెప్తుంటారు. గర్వం ఉండదు, పొగరు ఉండదు, అసలు కాలు మీద కాలు వేసుకోరు. అంత ఆర్ద్రంగా అంత ఆప్యాయంగా మాట్లాడుతున్నారంటే యాటిట్యూడ్ బాగుంది. అందరికి 4 మంచి మాటలు చెప్పాలి. నా మాటల వల్ల ఇన్స్పిరేషన్ కలుగుతుంది. వర్క్ అందంగా ఉండాలి, పని అందంగా చేస్తారు, డ్యాన్సులు అందంగా ఉంటాయి, ఫైట్లు అందంగా ఉంటాయి, యాక్టింగ్ అందంగా ఉంటుంది, కామెడీ టైం అందరికీ నచ్చుతాడు. మా మనిషి, మా చిరంజీవి. దానికి కారణం యాటిట్యూడ్. ఏం అక్కర్లేదు, మంచి యాటిట్యూడ్. సహృదయంతో అందరినీ స్వీకరించుకోవాలి, అందరినీ ప్రేమించాలి. అంతా తన మనుషులు అనుకోవాలి. నా అనకూడదు, మన నా అనేది తీసేయాలి, అయ్యి అనేది తీసేయాలి, వి. అలా అనుకున్నప్పుడు ఏమవుతుంది, చెప్పినంత సులభం కాదు అది. అజాత శత్రువులాగా ఎంతోమందికి ఇష్టమైన లేక ఎంత సంవత్సరాలు ఉన్నా సరే తన నెగిటివ్గా ఉన్న వ్యక్తులు కూడా తన పాజిటివ్ తన వైపు తిప్పుకొని వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఎవరు ఏ ఫంక్షన్ పిలిచినా ఎక్కడ చిన్న చితకదాని చోటుని వెళ్ళిపోయి వాళ్ళకి వెళ్ళి ఇన్స్పిరేషన్ ఇస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఎంతోమంది గుప్తదానాలు చేస్తూ ఫ్రెండ్స్ కోసం ఫ్రీగా సినిమా చేసిన వ్యక్తి. ఫ్రెండ్స్కో ఎముడికి మొగుడు ప్రసాద్ బాబు, హరిబాబు, నారాయణరావు కోట్లు సంపాదించుకున్నారు. సుధాకరు, ప్రసాద్ బాబు, నారాయణరావు వాళ్ళు ఎవరు చేయాలి ఫ్రెండ్స్ కోసం. ఎంతో అభివృద్ధి సాధించడానికి కారకునయ్యాడు. దాంతో తెలుగు ప్రజలకు గర్వపడే స్థాయిగా ఎన్నో కోట్ల ట్యాక్స్ కట్టాడు, హయ్యెస్ట్ ట్యాక్స్ పేయర్. కాబట్టి చిన్న ఉద్యోగం చేస్తుంటే ఇవన్నీ ఒక కానిస్టేబుల్ కొడుకు కావచ్చు. ఎంతోమందికి ఇన్స్పిరేషన్, లైవ్ ఇన్స్పిరేషన్ టుడే ఆల్సో. 1955 పుట్టిన వ్యక్తి ఈరోజు కూడా అదే యాటిట్యూడ్ బాగుండాలి. ఆలోచన విధానం ఎంతోమందికి సంతోషాన్ని ఇవ్వాలి. తన డ్యాన్సులతో, ఫైట్లతో కొత్త వరవడి సృష్టించి ట్రెండ్ సెట్టర్గా అయ్యి సినీ ఫీల్డ్ గతిని మార్చేసి రికార్డులు వర్షం కురిపిస్తూ కోట్ల సెన్సేషనల్ రికార్డు క్రియేట్ చేస్తూ కాసులు వర్షం కురిపిస్తూ ఇండస్ట్రీని షేక్ చేసి నిర్మాతల లాభాలలో ముంచెత్తి అలాగ కోట్లు పడగలెత్తి ప్రతి ఒక్కరు కూడా చిరంజీవి సినిమా అనగానే వాళ్ళ ఆనందానికి అవధులు ఉండవు. ప్రేక్షకుల దగ్గర నుంచి సినిమాలో లైట్ బాయ్ దగ్గర నుంచి సైకిల్ స్టాండ్, సమోసా అమ్మేడి దగ్గర నుంచి అందరూ షూటింగ్లో ఉన్నా అంటే చుట్టూ మంచి వాతావరణం, ఎనర్జీ, సంతోషం, అంత ఆప్యాయంగా, అంత గర్వపడకుండా మొత్తం అందరికి ఎనర్జీ ఇస్తూ అందరినీ సంతోషం, అందరినీ వైపు నా షూటింగ్ అయిపోయి నేను వెళ్ళిపోతాను నేను క్యారవాన్లో కూర్చొని అనుకుంటే అందరికీ ఇన్స్పిరేషన్, అందరికీ సలహాలు ఇస్తూ అందరికీ సపోర్ట్ చేస్తూ కొత్త పాత తన మన అని లేకుండా యాటిట్యూడ్, మంచి ఉద్దేశం, సహృదయంతో కాబట్టి మంచి ఆలోచన, కాన్ఫిడెన్స్తో పనిచేయడం, పని బాగా చేయడం, ఇష్టంగా పనిచేయడం. ఇష్టంగా పనికి విజయాలు ఎక్కువ అంటారు కాబట్టి అలా చేయడం. కాబట్టి పని పట్ల ప్రేమ, వర్క్ ఈజ్ వర్షిప్, డెడికేషన్. ఒక పని చేస్తున్నప్పుడు వేరే పని చేయకుండా ఇన్వాల్వ్ అవ్వడం, డిస్టర్బ్ కాకుండా ఏకాగ్రతతో పనిచేయడం, కాన్సన్ట్రేషన్ ఆన్ వర్క్ ఓన్లీ. మిగిలిన ఏం గుర్తు రాకూడదు. గుర్తొస్తే ఆ పనిలో ఆ పనిలో రిజల్ట్ రాదు. చెప్పండి, అలాగ ఉండాలి. ఇప్పుడు నిండుకుండా తొండదు అంటాడు. అదే చిల్లు పడకుండా నీళ్ళు ఉండవు, కొంత మనం తీసుకుపోతాం నీళ్ళకి ఏమి ఉండకుండా. కాబట్టి ఫస్ట్ అలా ఉండాలి. కాబట్టి టైటానిక్ షిప్ మునిపోయిన చిన్న హోల్తోనే కింద రంధ్రమే పెద్ద షిప్ కూడా మునిపడం కారణం. కాబట్టి కొంచెం గ్యాప్ ఇస్తే మొత్తం ఎగిరిపోతాం. ఇన్వాల్వ్, డెడికేషన్, ఏమాత్రం గ్యాప్ లేకుండా కంటిన్యూటీతో జర్నీ కొనసాగించాలి. ఆపకూడదు, పని ఆపేసి వేరే వాటికి వెళ్ళకూడదు. ఫంక్షన్లు, సినిమాలు, షికార్లు, వెళ్ళకూడదు. పని పూర్తయిన తర్వాతే, ప్రాజెక్టు పూర్తయిన తర్వాతే, ఒక వెంచర్ పూర్తయిన తర్వాతే, ఆ పని ఒక సినిమా స్టార్ట్ చేసి పూర్తయినాక ఇంకో సినిమా చేయాలి. రూల్ పెట్టుకుంటారు కదా హీరోలు. ఒక పని ఇంకో సినిమా చేయడానికి లేదు రూల్, అందరూ పెట్టలేరు రూల్. అది కొంతమంది డైరెక్టర్లే, పవర్ఫుల్ డైరెక్టర్లే అలాగే వస్తుంది. అది ఎందుకంటే శాసిస్తారు అంతే. పని చేసి రిజల్ట్ ఇచ్చి శాసిస్తారు. కాబట్టి ఆ గ్రూపులో మనం ఉండాలంటే వర్క్ బాగా నేర్చుకోవాలి, డెడికేట్ అయిపోవాలి. ఏం జరగబోతుందో కళ్ళు మూసుకొని నీకు తెలిసిపోవాలి, అప్పుడే పని చేయాలి. ఇలాంటి చేయకూడదు. సక్సెస్ తీరుతాం, వర్క్ చేయాలి ఫస్ట్ అంతే. రిజల్ట్ అనేది ఆటోమేటిక్ వస్తుంది. రిజల్ట్ రావాలని వర్క్ చేస్తే టెన్షన్లు వస్తాయి. వర్క్ చేసుకుని పోతాం, రిజల్ట్స్ వస్తూ ఉంటాయి.
నువ్వు జర్నీ స్టార్ట్ చేస్తే డెస్టినేషన్ చేరుకుంటావు. టైం బీయింగ్ అటు ఇటు చేరుకోలేమని కాదు కదా, తొందరగా చేరుకున్నావు లేట్గా చేరుకున్నావు, చేరుకుంటావు. చేరుకోలేమనే సమస్య లేదు. నడుచుకుంటూ పోయినా చేరుకుంటావు, సైకిల్ మీద పోయినా చేరుకుంటావు, ఫ్లైట్లో పోయినా చేరుకుంటావు, ట్రైన్లో పోయినా చేరుకుంటావు, బస్సులో పోయినా చేరుకుంటావు. సమయం తేడా చేరుకోవడం పక్కా. తొందరగానో లేట్గానో అనేది ఎప్పుడైనా చేరుకుంటావు. తిరుపతికి వెళ్ళాలి దర్శనానికి, వెంకటేశ్వర స్వామి చూడాలి, బయలుదేరుతుంది, చేరుకుంటుంది. ఎప్పుడు చేరుకుంటుంది తర్వాత విషయం. చేరుకుని తీరు రోజు రోజుకి గంట గంటకి డిస్టెన్స్ తగ్గుతూ ఉంటుంది. 1000 మైల్ జర్నీ స్టార్టింగ్ విత్ ఫస్ట్ స్టెప్ అన్నారు. 1000 మైళ్ళ ప్రయాణం ఇంట్లో కూర్చుంటే జరగదు. ఒక అడుగు వేసామనుకో 1000 అనరు, కౌంట్ డౌన్ 999.999 అడుగులు అంటారు. అట్లా అంటే ఒక అడుగు తగ్గిపోయింది. అట్లా కాబట్టి ఇంకా పోతూ ఉంటే సమీపిస్తూ ఉంటారు. అసలు జర్నీ స్టార్ట్ చేయకపోతే, కాబట్టి జర్నీ స్టార్ట్ చేస్తే ఇంకా పూర్తి అవుతుంది అంతే. స్టార్ట్ చేయకపోతే పూర్తి అవ్వదు. స్టార్ట్ చేసి పూర్తి అయ్యే వరకు విశ్రమించకూడదు, వెనక అడుగు వేయకూడదు. స్టార్ట్ చేయకపోతే ఎంత థింక్ చేస్తే చేయి, స్టార్ట్ చేయడానికి థింక్ చేయకూడదు. ఎలా ముందుకు వెళ్తూ ఉండాలి అంతే. ఎందుకు స్టార్ట్ చేసామా అవన్నీ థింక్ చేయకూడదు. అలా థింక్ చేసే వాళ్ళు అభివృద్ధి సాధించలేరు. విజయం సాధించాలంటే ఒకటే ఒకటి పని ప్రారంభించడం, పక్కాగా ప్రణాళికతో, ప్లానింగ్తో. కాబట్టి అవన్నీ పేపర్ పెన్ను పెట్టుకొని మొత్తం స్టడీ చేసుకొని తర్వాత ఊరికే చేయకూడదు. ప్రణాళిక చాలా చాలా ఇంపార్టెంట్. ప్లానింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అక్కడే విజయం దాగుంది. మంచి ప్రణాళిక, మంచి ప్లానింగ్, మంచి యాటిట్యూడ్ బ్రహ్మముహూర్తంలో స్టార్ట్ చేశాడు. ఎర్లీగా లేవాలంతే. ఎర్లీగా లేస్తుంటే విజయాలే విజయాలు. లేట్ అయ్యే కొద్దికి నీకు ఎవాపరేట్ అయిపోతూ ఉంటాయి. నీ ఆలోచన డిలే ఎనిమి ఆఫ్ ఎఫిషియన్సీ అన్నారు. డిలే చేయకూడదు. ఇన్ టైంలో ఏదైనా సరే ఇన్ టైంలో చేయాలి. ఇంకా ఎర్లీగా కంప్లీట్ చేయాలి. ఇంకా ఎర్లీగా ఉండాలి. కాబట్టి అందరికంటే ఎర్లీగా ఉండాలి. ఆఫీస్ నువ్వే ఓపెన్ చేయాలి, ఆఫీస్ నువ్వే క్లోజ్ చేయాలి, బాధ్యతగా పనిచేయాలి. సక్సెస్ అవ్వాలని ఎన్నోసార్లు చెప్పాను. ఎర్లీగా ఆఫీస్కి వెళ్ళాలి, లేటుగా ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళాలి, రెస్పాన్సిబుల్గా పనిచేయాలి. ఈ విజయం సాధించి తీరుతావు. కాబట్టి బిగినింగ్లో మాత్రమే, తర్వాత అంత అక్కర్లేదు. నువ్వు ఎక్కడున్నా పని అయిపోయి. ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్, ఆన్లైన్, సోషల్ నెట్వర్క్, ఎక్కడ పట్టినా యూట్యూబ్లు. కాబట్టి నువ్వు ఎక్కడున్నా ఏ పనైనా డైరెక్షన్ చేయడం అయిపోతూ ఉంటాయి. సెకండ్లో అయిపోతూ ఉంటాయి విజయాలు సాధించాలంటే అది. కాబట్టి మనశ్శాంతిగా ఉండాలంటే, ప్రశాంతంగా ఉండాలంటే పనిని బాగా చేయాలి, ఇష్టపడి చేయాలి, నిజాయితీగా చేయాలి, అబద్ధాలు చెప్పకూడదు, పని చేస్తున్నట్టు నటించకూడదు, జీవించాలి, పనిలో జీవించాలి, కెమెరా ముందు యాక్ట్ చేయాలి, జీవితంలో జీవించాలి, రియల్ లైఫ్లో యాక్ట్ చేయాలి, రియల్ లైఫ్లో జీవించాలి. యాక్ట్ చేయకూడదు. అందరూ యాక్ట్ చేస్తున్నారు, రూపాయి రాదు. రియల్ లైఫ్లో యాక్ట్ చేసేవాళ్ళు సంతోషంగా ఉండలేరు. రియల్ లైఫ్లో నువ్వు జీవించాలి. రియల్ లైఫ్లో యాక్ట్ చేయాలి, డబ్బులు వస్తుంది కెమెరా ముందు. జీవితంలో యాక్ట్ చేస్తే డబ్బులు రావు, పోతాయి. కాబట్టి పని దైవంతో సమానంగా పని చేయాలి, సత్యమనే పలకాలి, డబ్బుని ప్రేమించకూడదు. ఆటోమేటిక్ నీకు వచ్చేస్తుంది. డబ్బులు లక్షల కోట్లు వద్దు, మూట కట్టుకోలేము. మనకి ఎంతవరకు కావాలో అంతవరకే చేసుకోండి. మితంగా ఉంటే చాలా బాగుంటాం. డ్రైవింగ్ కూడా ఫాస్ట్ పోతే పనికిరాము, మితంగా పోవాలి. కాబట్టి చెప్పండి, లిమిట్, అన్నీ లిమిట్గా ఉండాలి. ఎక్సెస్ ఈజ్ వెరీ డేంజరస్. కాబట్టి లిమిట్గా ఉండాలి, పద్ధతిగా పనిచేయాలి. ఎంతోమందికి మనం అవకాశాలు ఇవ్వాలి. మన విజయం ఎంతోమందికి దారి చూపుతుంది. మనం సరిగ్గా పనిచేయకపోతే ఎంతోమందికి అవకాశాలు లేకుండా చేసాం, పాపం చుట్టుకుంటారు. మనం సరిగ్గా పనిచేయకపోతే ఎంతోమంది అవకాశాలు, మనకే అవకాశం కోల్పోయి ఎంతోమంది అవకాశాలు రానికుండా చేసిన వాళ్ళు అవుతారు. ఒక నకిలీ విత్తనం అనేది అమ్మితే షాప్ వాడు, అది వెళ్ళి రైతును నాటితే అతను పురుగుల మంది ఆత్మహత్య చేసుకొని ఎంతోమంది రైతులకి అతను కాన్ఫిడెన్స్ పెట్టేట్టు చేస్తాడు. అదే మంచి విత్తనం అమ్మితే అది ఎంతో మహావృక్షాలు అవుతాయి, విత్తనాలు వస్తాయి, మళ్ళీ అవి వెళ్ళి మల్టిపుల్స్ అయ్యి ఎంతోమంది బాగుపడతారు. అతను ఒక నకిలీ విత్తనం ఆలదామనే ఆలోచనే నాశనం చేస్తుంది. అతను ఒక్కడనే కాదు, సమాజాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి అలాంటి వ్యక్తుల్ని ఉంచకూడదు, ఉండనివ్వకూడదు. భయంకరమైన పనిష్మెంట్ ఇవ్వాలి. అసలు నకిలీ విత్తనం రూపాయి ఎక్కువ తీసుకో. నకిలీ విత్తనాలు అమ్మడం ఏంటి? ఆ నకిలీ విత్తనం అమ్మిన వాళ్ళు గవర్నమెంట్ భయంకరమైన పనిష్మెంట్ ఇవ్వకుండా అట్లా వదిలేయడం ఏంటి? వాళ్ళు ఎక్కువ మంది తయారవుతారు. అలా అమ్మేవాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఎరగకూడదు. అంటే గవర్నమెంటే సప్లై చేయాలి.
అప్పుడు అలా విధానం, యాటిట్యూడ్ మారిపోవాలి. మీ యాటిట్యూడ్ బాగుంటేనే ఏదైనా బాగుంటుంది. ఆలోచన విధానం బాగాలేకపోతే ఏది బాగుండదు. కాబట్టి సక్సెస్ విధానాలు ఏమి చేసినా, ఎక్కడున్నా, తింటున్నా, పడుకున్నా మనసంతా నింపుకోవాలి. మనసంతా నింపుకోవాలి. ఏ మాత్రం గ్యాప్ రాకూడదు, ఏ మాత్రం నెగిటివ్ ఆలోచన రాకూడదు. విజయం 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 ఒక్కటే. డూ ఇట్ అంతే, డూ ఇట్ అంతే. సక్సెస్ఫుల్ మనిషి అవుతావు. ఎంతోమందికి నువ్వు దారి చూపిస్తావు. యూ షో ద వే టు అదర్స్ ఆల్సో. ఎంతోమంది నీ వల్ల ఆపర్చునిటీస్ వస్తాయి. నీ మంచి విధానాలు, నీ మంచి యాటిట్యూడ్, నీ మంచి హృదయం, నీ మంచి ఆలోచన, నువ్వు వర్క్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. స్కిల్డ్గా తయారవ్వాలి. ప్రతి మనిషి కూడా ఒక వన్ మ్యాన్ ఆర్మీ అయిపోవాలి. అలా తయారవ్వాలి. రాటు తేలాలి. రాక్ స్టార్ లాగా పనిచేయాలి. విధానం బాగుండాలి. ఏది చేసినా ఎస్ అనాలి. నేను చేస్తాను చెప్పి ముందుకు రావాలి. ఏ పని ఇవ్వండి నేను చేస్తాను, ఎనీవేర్, ఎనీ టైం, ఎనీ వర్క్ ఐ విల్ డూ లాగా ఉండాలి. నువ్వు ఉండాలి. మీరు ఏ పని ఇవ్వండి చేసేస్తాను చెప్పాలి. ఇది అవుతుంది నా వల్ల, ఇది కాదు, నాకు ఇది తెలియదు, ఇది నేను చేయలేను, ఇది నా వల్ల కాదు అనకూడదు. ఏది ఇచ్చినా, ఏ క్వశ్చన్ ఇస్తున్నా రాస్తాను చెప్పడం గొప్ప కాదు. ఏ పని ఇస్తున్నా చేస్తానని చెప్పడం గొప్ప. పని నేర్చుకోవాలి. ప్రతి పని నీకు టచ్ ఉండాలి. అనర్గళంగా మాట్లాడగలగాలి. పేపర్ పెన్ మీద రిటర్న్గా ఇవ్వగలగాలి. ప్రాజెక్ట్ రిపోర్ట్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వాలి. తర్వాతే పని ప్రారంభించాలి. పక్కా టైం టేబుల్ ఉండాలి. పనిని ప్రణాళికతో చేయాలి. టీం వర్క్తో చేయాలి. టీం అందరికి ఎనర్జీ ఇవ్వాలి. నీలాగా అందరిని తయారు చేయాలి. వర్క్ కాబట్టి స్కిల్ అందరికీ డెవలప్ చేయాలి. ప్రతి ఒక్కరికి పని నేర్పించాలి. ఎక్సలెంట్గా పని చేయాలి. ఎక్సలెంట్ రిజల్ట్ ఇచ్చేటట్టు తయారు చేయాలి. పని తప్ప రెండు ఆలోచన ఉండకుండా వాళ్ళని ఇంజెక్ట్ చేయాలి. అలా మనసంతా పని అనే విధానాల్లో మనం సెట్ చేసేయాలి. పుట్ ఆన్ పేపర్. టైం మేనేజ్మెంట్ నేర్పాలి. 8 గంటలు నువ్వేం పని చేసావు రికార్డ్ చేయాలి. ఎక్కడ సమయం దుర్వినియోగంతో పట్టుకోవాలి. ఎవ్రీ హాఫ్ అన్ అవర్ నువ్వు ఏం చేసావు అక్కడ రిటర్న్గా రాయాలి. ఎవ్రీథింగ్ రిటర్న్. దాన్ని చూపించి నీ జూనియర్స్ ఇన్స్పిరేషన్ కావాలి. దాన్ని వాళ్ళు ఫాలో కావాలి. సమయం చాలా విలువైనది. ఆగదు ఏ నిమిషం నీ కోసం. ఆగితే ముందుకు సాగదు. సమయాన్ని వెనక్కి తిప్పలేము. కోట్లు పెట్టిపోసిన ఒక హాఫ్ సెకండ్ కూడా కొనలేము, మనం వెనక్కి తిప్పలేము. కాబట్టి సమయాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు, సద్వినియోగం చేసుకోవాలి. పని బాగా చేయడం ద్వారా, రిజల్ట్ బాగా ఇవ్వడం ద్వారా సంతోషం వస్తుంది. రిజల్ట్ ఇస్తే కిక్కే వేరు. పని చేస్తుంటే వచ్చి కిక్కే వేరు. సంతోషంగా ఉంటాము. మంచి ఆరోగ్యం, పని చేసే ద్వారా ఆరోగ్యము. ఎస్కేప్ అయ్యి పని చేయకుండా అబద్ధాలు చెబుతూ పని చేశానని మనకు అవకాశం ఇచ్చిన మోసం చేస్తూ, మనల్ని మనం మోసం చేసుకుంటూ, కుటుంబాన్ని మోసం చేస్తూ, స్నేహితులను మోసం చేస్తూ కరెక్ట్ కాదు. పని చేస్తే అవి ఏమి ఉండవు, అన్నీ బాగుంటాయి. మేము ఆదర్శవంతులు అయిపోతాం అందరికీ. నువ్వు పని చేయడం ద్వారా, రిజల్ట్ ఇవ్వడం ద్వారా ఎంతోమందికి ఆదర్శప్రాయుడు అవుతావు. నీ గురించి అంతా చర్చించుకుంటారు మంచిగా. నువ్వు పని చేయకపోతే నీ గురించి పట్టించుకోవు, పనికి మాలలో అయిపోతావు. పని వర్క్ అద్భుతంగా పని చేయాలి. నువ్వు పని చేసేందుకు పుట్టావు, నువ్వు విజయం సాధించడానికి పుట్టావు. యు ఆర్ బోర్న్ టు విన్ ఓన్లీ. విజయం సాధించడానికి పుట్టాము, అపజయం సాధించడానికి పుట్టలేదు. మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. చరిత్రలో కొన్ని పేజీలు మనకు ఉండాలి. చరిత్ర సృష్టించాలి పని చేయడం ద్వారా. ఎక్సలెంట్గా పని చేయడం ద్వారా వండర్స్ క్రియేట్ చేయాలి. వండర్స్. పని దానికి ఆ బ్రహ్మముహూర్తం లేచిన వాళ్ళే చేయగలరు. ఎర్లీగా లేచిన వాళ్ళే విజయాలు ఎక్కువ సాధించగలరు. ఎంతోమందికి ఆదర్శం ఉందా, ఉత్సాహం, ఎనర్జీ వచ్చేస్తుంది ఎర్లీగా లేచిన వ్యక్తికి. అది నిద్ర లేపేస్తుంది. నీ లక్ష్యమే నేను నిద్ర లేపేస్తుంది. నీ గోల్ నిద్రం అయిపోతుంది. బద్ధకం ఉండకూడదు, పోస్ట్పోన్మెంట్ చేయకూడదు, వాయిదాలు వేయకూడదు, డిలే చేయకూడదు. మంచిది కాదు. ఒకసారి ఒక మాట కమిట్ అయితే నీ మాట నువ్వే వినకూడదు. కాబట్టి ఏ పని చేసినా కసితో చేయాలి. సక్సెస్ఫుల్గా ఉండాలి. ఎప్పుడు సక్సెస్కి మారుపేరుగా ఉండాలి. సక్సెస్ నీ చిరునామా అవ్వాలి. సక్సెస్ నీ కేర్ ఆఫ్ అడ్రస్ అవ్వాలి. సక్సెస్ నీ ఇంటి పేరు అవ్వాలి. అది అవ్వాలంటే నువ్వు పని చేయాలి. పని చేయడం ద్వారా మాత్రమే నువ్వు పవర్ఫుల్ వ్యక్తి అవుతావు. ఎప్పుడు అధికారంలో ఉన్న వ్యక్తి అవుతావు. నీకు పనే అధికారం, నీకు పనే
నేను ఆకాశం నీ హద్దురా, అవకాశం వదలొద్దనంటే స్కై ఉన్నత స్థానంలో కూర్చొని పెడుతుంది నీవు చేసే పని. నీ పనే నీ మాట్లాడిస్తుంది, నీ వర్క్ మాట్లాడుతుంది, రిజల్ట్ మాట్లాడుతుంది. నువ్వు మాట్లాడడం అవసరం లేదు, రిజల్ట్ ఓరియంటెడ్ వర్క్ చేయాలి. వర్క్ చేసి రిజల్ట్ వచ్చి తీరుతుంది. రైట్ వేలో చేయడం ద్వారా మాత్రమే. ఎంతోమంది ఉన్నారు ప్రపంచంలో, ఎన్నో కోట్ల మంది ఉన్నారు. అందరికీ పేరు ఎందుకు లేదు, వాళ్ళు పని చేయట్లే కాబట్టి. కొంతమంది పేరు ఎందుకు చెప్పుకుంటాం మనం? సక్సెస్ఫుల్ పర్సన్ ఎంతమంది ఉన్నారు చెప్పండి? యూట్యూబ్లో కావచ్చు, పేపర్లో కావచ్చు, ఎంతమందిని చూస్తున్నాం మనం. మిగిలిన వాళ్ళు ఎందుకు అలా కాలేకపోయారు? వాళ్ళు అలా ఆలోచించలేదు, వాళ్ళు అలా పని చేయలేదు కాబట్టి. వీళ్ళు ఎందుకు అయ్యారు? వీళ్ళు పని చేస్తారు కాబట్టి. ఆర్డినరీ పర్సన్స్, ఒక అబ్దుల్ కలాం కావచ్చు, ఒక ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కావచ్చు, ఒక రతన్ టాటా కావచ్చు, ఒక ధీరుభాయ్ అంబానీ కావచ్చు, ఎంతోమంది ఒక బిల్ గేట్స్ కావచ్చు, ఒక వారెన్ బఫెట్ కావచ్చు, ఎంతోమంది సామాన్యులు, ఒక ఎన్టీ రామారావు కావచ్చు, ఒక మెగాస్టార్ చిరంజీవి కావచ్చు, ఒక అక్కినే నాగేశ్వరరావు కావచ్చు, ఒక దాసనారాయణరావు కావచ్చు, ఎంతోమంది రెడ్డి ల్యాబ్స్ సంజయ్ రెడ్డి కావచ్చు, ఒక చిన్న ఎంప్లాయీ. అది ఎలా తయారయ్యారు? కారణం వాళ్ళు అనుకున్నారు దేశానికి ఉపయోగపడదామని, ప్రపంచానికి ఉపయోగపడదామని. ధీరుభాయ్ మన రిలయన్స్ ఇండస్ట్రీ స్థాపించి 1,00,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి 1,00,000 కోట్లు సంపాదించి పెట్టుపోయారు. ఒక 10th క్లాస్ వ్యక్తి, పెద్ద చదువుకోలేదు, పని ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. వచ్చిన వాళ్ళని బాగా రిసీవ్ చేసుకుంటాడు, ఆప్యాయంగా మాట్లాడతాడు, గర్వం అనేది ఉండదు. పని చేసే వాళ్ళని ఆప్యాయంగా పైన చెయ్యేసి ఆప్యాయంగా మాట్లాడతాడు. ధీరుభాయ్ అంబానీ 10వ క్లాస్ చదువుకున్నాడు, ఎక్కడో విదేశాల్లో ఉండి అక్కడే సెటిల్ అయిపోలేదు. కొంతకాలం పనిచేసి ఇష్టంతో దేశానికి వచ్చేసి దేశానికి సేవ చేసి దేశానికి గర్వించే స్థాయికి డెవలప్ చేసి వెళ్ళాడు. 10 షేర్ మార్కెట్ అంటే రిచ్ పర్సన్స్ అనే స్థాయి నుంచి పేదవాడు కూడా కొనుక్కోవచ్చు 10 రూపాయల షేర్ అని కోటీశ్వరులు చేసిపోయాడు. పేదవాళ్ళని కూడా, గరీబ్ వాళ్ళని కూడా కరుడు పత్రం చేసేసాడు. అతను అవకాశాలు ఇచ్చి, అపారమైన అవకాశాలు ఇచ్చి ప్రపంచ స్థాయిలో చరిత్ర సృష్టించిన వ్యక్తి ధీరుభాయ్ అంబానీ. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి చదువుకున్న వ్యక్తి, ఆయన చదువురాని వ్యక్తి, 10వ క్లాస్. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి, ఇన్ఫోసిస్ గర్వకారణమైన కంపెనీ, వాల్యూస్తో కూడుకున్న కంపెనీ ఇన్ఫోసిస్. ఎయిర్పోర్ట్లో ట్యాక్స్ కడతావా, 10 లక్షలు ట్యాక్స్ కడతావా, ₹1,00,000 లంచం ఇస్తా అంటే 10 లక్షలు ట్యాక్స్ కట్టిన వ్యక్తి. నిజాయితీ అలాంటి వ్యక్తులు పుట్టిన నేల. ఎంతోమంది మహానుభావులు మనకేమి నేర్పారు? పని, గొప్పగా ఆలోచించడం, బిగ్ డ్రీమ్స్, భారీగా కళ్ళ కనడం, సాకారం చేసుకోమని ధీరుభాయ్ అంబానీ చెప్పాడు. భారీగా కళ్ళ కనండి, సాకారం చేసుకోండి అని చెప్పాడు. ఆయన సాకారం చేసుకొని అందరికీ జనాలకి షో ద వే, మార్గం చూపాడు. ఎంతోమంది ఈరోజు అవకాశాలు, అపారంగా అవకాశాలు ఉన్నాయి. సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం చేయకూడదు. యువత మంచి మార్గంలో నడవాలి, పెద్ద చిన్న గౌరవం ఇవ్వాలి. చదువుతో పాటు సంస్కారం ఉండాలి. సంస్కారం అంటే ఎవరేం చెప్పినా వినడం, వాళ్ళని గౌరవించడం, వాళ్ళు చెప్పిన పని చేయడం, రిజల్ట్ ఇవ్వడం, పని పూర్తి వరకు విశ్రమించకూడదు. పని పూర్తి అవ్వాలి, మధ్యలో విశ్రమించకూడదు, వదిలిపెట్టేయకూడదు పనిని. క్విట్టర్స్ నెవర్, విన్నర్స్ నెవర్. నీ బిడ్డను కానీ వదిలిపెట్టావు కదా, ఒక బిడ్డను కానీ వదిలిపెట్టేస్తావేంటి? కంటికి రెప్పలా కాపాడు, అలాగే పని కూడా వదిలిపెట్టేస్తావేంటి? కంటికి రెప్పలా కాపాడు, పని చేయి. పని కూడా ఒక బిడ్డ అనుకో కదా, వదిలిపెట్టేసి ఆఫీస్ వదిలిపెట్టాలంటే బాధపడాలి, ఎగిరి గంతేసి పరిగెట్టడం కాదు. ఆఫీస్ వదిలిపెట్టాలంటే బాధ కలగాలి నీలో. అంటే నువ్వు విజయం సాధించినట్టే అది. కాబట్టి సక్సెస్ ఫార్ములాని ఫాలో చేసుకొని సక్సెస్ అవుతూ, కంటిన్యూటీ అవుతూ, ఏ పనిని మధ్యలో వదిలిపెట్టకుండా, విశ్రమించకుండా కంటిన్యూటీ విజయాలు సాధించాలంటే కంటిన్యూటీ చాలా 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 ఇంపార్టెంట్. కంటిన్యూటీ కావాలి. కంటిన్యూటీ నీకు సక్సెస్ని ఇస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా విజయం సాధించి తీరుతానని ప్రగాఢమైన విశ్వాసం ఉండాలి. విశ్వాసి విశ్వాన్నే మార్చేయగలడు. విశ్వాసి విశ్వాన్నే కొండలను పిండి చేయగలడు. విశ్వాసం కలిగిన వ్యక్తి. ఆ విశ్వాసం ఎప్పుడు కలుగుతుందంటే పని బాగా చేయగలడు. పని ఎప్పుడు బాగా చేస్తామంటే పని నేర్చుకున్నప్పుడే. పని ఎప్పుడు బాగా నేర్చుకుంటే నీ లక్ష్యం సాధించాలి, ఈ పని చేసి తీరాలి అనుకున్నప్పుడే. ఆలోచనే నీకు పని బాగా చేసేటట్టు తయారు చేస్తుంది. పని బాగా చేయాలి. కాబట్టి వేరే ఆల్టర్నేట్ లేదు, వేరే సబ్స్టిట్యూట్ లేదు. పని చేయడమే ఒకే ఒక దారి, పని చేయడమే. విజయం సాధించడానికి పని చేయడం తప్ప ఇంకోటి లేదు. పని బాగా చేయడం, ఇంకా బాగా చేయడం, ఇంకా బాగా చేయడం.
ఒకే ఒక గోల్డెన్ రూల్, పని బాగా చేయాలి, అద్భుతంగా చేయాలి. పని చేస్తున్నప్పుడు వేరే ఏం గుర్తు రాకూడదు. కాబట్టి అలా చేయాలి. అసలు ఏం గుర్తుకు రాదు, నా కళ్ళ ముందు నీవు ఉండగా అట్లా కాకుండా ఆ పని చేస్తున్నప్పుడు వేరే వాళ్ళు ఊరు గుర్తు రాకూడదు. పని గుర్తు రావాలి, మనుషులు గుర్తు రాకూడదు. ప్రపంచం అసలు నేనేం చేయకూడదు, మర్చిపోవాలి. పనే గుర్తున్నారు. పని పూర్తయినాక అందరూ గుర్తు రావాలి. అలా ఇన్వాల్వ్ అయిపోవాలి. డివోషన్, డెడికేషన్ అయిపోవాలి. మెడిటేషన్ చేయాలి, గొప్పగా ఆలోచించాలి, గొప్పగా పని చేయాలి. ఈ రెండే నీకు చేసుకోవాలి. కాబట్టి అందరూ దాన్ని ఆచరించి విని వదిలేకుండా ఇంప్లిమెంట్ చేయాలి. అందరికీ ఎంతోమంది తెలుసు, అందరూ మేధావులే, ప్రపంచం అందరూ మేధావులు. పని చేసి ఆ మేధావుతనం పని చేయడానికి ఉపయోగించాలి. పని వదిలిపెట్టేస్తే కాదు, పని పూర్తి చేసే వరకు వదిలిపెట్టకూడదు. కాబట్టి అందరూ అలా పనిచేసి అందరూ విజయం సాధిస్తారని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్.